5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15 చదువుకున్నాం. దినములు చెడ్డలు కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుడు రాయించినటువంటి మాటలు ప్రియమైన దేవుడు. ఇప్పుడు మనం ఈ లోకంలో నివసిస్తున్నాం. ఈ లోకంలో ఉండగా ఈ దినములు ఏ రకంగా ఉన్నావో మనందరికీ తెలుసు. ప్రియమైన దేవుడు పిల్లలు, ఏ రకంగా ఉన్నాయన్న దేవుడు దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక. దినములు చెడ్డలంటే దినము చెడిపోవాలి. కానీ ఆ దినముల్లో నివసిస్తున్నటువంటి మనం ఏమైనా మంచిగా పరిశుద్ధంగా నీతిమంతులుగా ఉన్నామా అంటే లేదు. దేవుడు సృష్టించినటువంటి సృష్టి ఏ రోజు ఆయన చెడగొడితే తప్ప అది దాని సరే చెడిపోవాలి. ఎందుకంటే దేవుడు పెట్టిన క్రమాన్ని అది పాటించాలి. ఆయన పెట్టినటువంటి ఎక్స్పైరీ డేట్ వచ్చే వరకు అది ఖచ్చితంగా దాని పని చేసుకుంటూ పోతుంది, కానీ అది చెడిపోవడానికి వీల్లేదు. ప్రియమైన దేవుడు, అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట దినములు చెడ్డవి కనుక. ఈ దినాల్లో బ్రతుకుతున్నటువంటి మనం, ఈ దినాల్లో బ్రతుకుతున్నటువంటి సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనుషులు అన్ని విషయాల్లో మరి ఈరోజు పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉన్నారా అంటే లేదు. ప్రియమైన దేవుని పిల్ల, ఏదో ఒక విషయంలో బలహీనుడై చెడిపోయి సమాజంలో ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్ల, ఇలాంటి చెడిపోయినటువంటి దేవుడికి దూరమైనటువంటి మనుషుల మధ్య మనుషులు నివసిస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని పిల్లల పౌలు గారు చెబుతున్నటువంటి మాట ఎఫెసీ సంఘానికి, మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. సమయాన్ని వృధాగా పోనీయకుండా పనికిరాని మాటలతో, పనికిరాని ముచ్చట్లతో, పనికిరాని పనులతో, దేవుడికి విరోధమైనటువంటి కార్యాలతో, దేవుడిపై తిరుగుబాటు చేసేటటువంటి పనులతో ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటాడు ప్రియమైన దేవుడు. అలా సద్వినియోగం చేసుకోవచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. అజ్ఞానులు నడుచుకుంటారు ఏమన్నా? అజ్ఞానులు వారి ఇష్టానుసారంగా మూర్ఖంగా ఎవరైనా చెప్తే వినేవాళ్ళుగా ఉండకుండా, ఏమండి మేము చెప్పింది రైట్ అనేవాళ్ళుగా, మాకంటే తెలివిగా వాడు లేదనే పద్ధతిలో ప్రియమైన దేవుని పిల్లల అజ్ఞానులు నడుచుకుంటారు. వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తారు. ఎదుటి వాళ్ళని బాధపడతారు, ఈ సమాజానికి ఇబ్బంది కలిగిస్తారు. ప్రియమైన దేవుని పిల్లల, అలా అజ్ఞానుల వలె నడుచుకోక జ్ఞానుల వలె నడుచుకోండి. సమయాన్ని పోనివ్వకండి. జాగ్రత్తగా చూసుకోండి. సమయాన్ని జాగ్రత్తగా మీరు చేసే ప్రతి పని, ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో అజ్ఞానంగా నడుచుకోవాలండి. అజ్ఞానం వలె ప్రవర్తించకండి. అజ్ఞానం వలె దినములను నడిపించకండి. జ్ఞానుల వలె నడుచుకోండి. జ్ఞానం కలిగి నడుచుకోండి. సహోదరులను ప్రేమించండి, పొరుగు వారిని ప్రేమించండి.
మన సహోదరులను క్షమించండి, తల్లిదండ్రులను సన్మానించండి. ఈ దినాలు బాగలేవు కనుక, చెడిపోయిన జనాలు జీవిస్తున్నటువంటి దినాల్లో కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, జ్ఞానం కలిగి, జ్ఞానంగా నడుచుకుంటారు, వివేచన కలిగి, మంచి చెడులు ఆలోచించుకుంటూ ఏ సమయంలో ఏం మాట్లాడాలి, ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి, ఎవరి ముందు ఎలా నడుచుకోవాలి, ఎవరికి బాధ కలిగించినటువంటి జీవితాన్ని జీవించే వారి జ్ఞానులు ప్రియమైన దేవుడు. అలా జ్ఞానంలోనే నడుచుకోవాలి అంటున్నాడు. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. అవివేకంగా ఆలోచించడం మాకండి, వివేకం కలిగి ఆలోచించండి, మంచి చెడులు కలిగి ఆలోచించండి. దేవుడి చిత్తమేదో, దేవుడి చిత్తమేది ఆయన మాటల ప్రకారం జీవించడం, ఆయన కట్టలను అనుసరించి నడుచుకోవడం, ఆయన ఇచ్చిన వాక్యం పట్ల ప్రేమ కలిగి, భయభక్తులు కలిగి, వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవించడమే దేవుని యొక్క చిత్తం. ప్రేమ దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించుకోండి, అవివేకంగా ఆలోచించకండి. అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి అని చెబుతూ, మరియు మద్యముతో మత్తులై ఉండకూడి. ఈరోజు స్త్రీలు పురుషులు కూడా మద్యాన్ని సేవిస్తున్నారు. ప్రియమైన దేవుడు, మనం సామాజిక మాధ్యమంలో చూసినట్లయితే స్త్రీలు కూడా ఈరోజు వాట్సాప్, ఫేస్బుక్లో, రీల్స్లో కనపడుతుంది. ఈరోజు స్త్రీలు కూడా పురుషులకు తక్కువేది కాము, మేము కూడా పురుషులతో సమానం అని ఏం చేస్తున్నారు, వాళ్ళు కూడా మద్యం సేవించే పరిస్థితిలో ఉన్నారు. అలాగే చిన్నపిల్లలు కూడా చూశాను నేను ఫేస్బుక్, వాట్సాప్లో. వాళ్ళు కూడా చక్కగా ఆ మందు బాటిల్స్ పట్టుకుని వాళ్ళు కూడా తాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ప్రియమైన దేవుడు, అంటే చిన్నపిల్లలు అయి ఉన్నప్పుడు కూడా వాళ్ళు తాగుతుంటే వారిని వీడియో తీసిన వారు ఎంత గొప్పవారు మీరు ఆలోచించండి. అంటే వాళ్ళు తాగుతున్న వాళ్ళని దండించి కొట్టి బుద్ధి చెప్పకుండా ఏం చేస్తున్నారు, ఇక వీడియో తీసి ఏం చేశారు, సామాజిక మాధ్యమంలో అప్లోడ్ చేసి మీరంతా చూడండి పిల్లలు ఎలా తాగుతున్నారు, చూడండి ఎంత ఏం నేర్పిస్తున్నారు ఈ సమాజాన్ని. లోకం ఎంత వెళ్ళిపోయింది, లోకంలో ఉన్న జనం లోకాన్ని అనకూడదు, ఈ దినాలను కూడా అనకూడదు. ఎందుకంటే దేవుడు ఈ 6 దినాల్లో సృష్టిని చేసి 7వ దినాలను విశ్రమించాడు. అయితే ఈ 6 దినాల సృష్టి ముగించిన తర్వాత అంత ఒకసారి తేలిపారి చూసి ఏం చెప్పాడు దేవుడు, అంత మంచిగా ఉంది అని చెప్పాడు ఆదికాండంలో. అంత మంచిదిగా ఉన్నప్పుడు మంచిదిగా ఉందని చెప్పిన దేవుడు మనకు దినం నుంచి అంటే నేను చెబుతా కాదు. ఆ మంచిగా ఉన్న దినములలో మంచిగా బ్రతకకుండా, పరిశుద్ధులుగా నీతిమంతులుగా బ్రతకకుండా, చెడిపోయి ఇష్టానుసారంగా వారు వరసలు ప్రేమ అభిమానం లేక ఇష్టానుసారమైనటువంటి జీవితంతో కోపము, ద్వేషం, పగతో నిండుకొని చెడిపోయినది జనాలండి. ఈ సమాజం కాదంటారా? కాదండి. దినాలు చెడిపోయా దినం ఏ రోజైనా ఆ దినం దేవుడు దానికి పెట్టిన క్రమం ప్రకారం రాకుండా మాకుందండి. దినం మనల్ని ఏమైనా ఇబ్బంది పెడుతుందా? సూర్యుడు ఉదయించట్లేదా? మళ్ళీ అస్తమించి ఒక దినం కావట్లేదా? ఈ దినం మనం పనిచేసుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించట్లేదా? ఏమైనా మనకు విరుద్ధంగా ఎప్పుడైనా ఈ దినం జరిగిపోయిందండి. జాగ్రత్త, నాకేం చూడాలి, ఇటు చూడాలి. దినం ఏ రోజైనా చెడిపోయిందా? దినం చెడిపోయిందంటే మనకి ఏమి పని చేయకుండా దాని ఇష్టానుసారంగా క్రమం తప్పిపోతే చెడిపోయినట్టు. కానీ ఏ రోజైనా ఈ దినం క్రమం తప్పిందా, మనిషికి ఇబ్బంది కలిగించిందా అంటే లేదు. కానీ
ఈ భూమికి, ఈ సృష్టి, ఈ పంచభూతాలకి ఇబ్బంది కలిగించేవాడు మానవుడు కాదా? మానవుడు మాత్రమే దేవుడు సృష్టించిన ఈ సృష్టిని ఇబ్బంది పెడుతున్నాడు తప్ప సృష్టి ఏ రోజు మానవుని ఇబ్బంది పెట్టదు. దేవుడి ఆజ్ఞ ప్రకారం ఆజ్ఞిస్తే మాత్రం ఏం చేసింది? అప్పుడు ఇబ్బంది పెట్టిందే కానీ దానికి అదిగా ఇప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టదు. మనం చెడిపోయి దినాలు చెడగొట్టాం తప్ప దినాలు చెడ్డ. ప్రియమైన దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే మరి ఎలా ఉండాలి ప్రభు? అయితే ఆత్మపూర్ణులై ఏమండి? వాక్యం విని దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు, బాప్తిసం తీసుకోకుండా వచ్చేవాళ్ళు అంతా ఆత్మపూర్ణులేనా? ప్రియమైన దేవుని పిల్లలారా, విని విశ్వసించి ప్రభువుని మనతో నోటితో ఒప్పుకొని తండ్రి అయిన దేవుని విశ్వసించి, ప్రియమైన దేవుని పిల్లలారా, మన పాత జీవితాన్ని వదిలిపెట్టి బాప్తిస్మం తీసుకొనటం ద్వారా పరిశుద్ధాత్ముడు మనలో ప్రవేశించడం. ఆనాటి నుండి మనం ఏం చేస్తాం? ఆత్మపూర్ణులై ఉండడం. ఉంటామా? అప్పటి వరకు ఏ ఆత్మ ఉంది? పాప జీవితం కలిగి పాప జీవితమైన శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మగా మాత్రం ఉంది. ఎప్పుడు? బాప్తిస్మం తీసుకోవడం వరకు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ, ప్రియమైన దేవుని పిల్లలారా, మనలోకి ప్రవేశించి మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుంచి మనం ఏమవుతాం? ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఎలా ఉండాలట? ఒకరికొకడట కీర్తనలు పాడుతూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఒకరికొకరు హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించును. మన బాప్తిస్మం తీసుకొని దేవుని సన్నిధికి వస్తున్న టైం, ప్రియమైన దేవుని పిల్లలారా, అది ఏ టైం తెలుసా? మనం ఆత్మపూర్ణులు. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మని మనం సంతరించుకుంటాం, పరిశుద్ధాత్మని మనం పొందుకుంటాం. దేని ద్వారానే అంటే బాప్తిస్మం ద్వారా. మన పాత జీవితాన్ని పాతి పెట్టడం ద్వారా, మన పాత జీవితాన్ని వదిలివేయడం ద్వారా, పాత మనిషిని చనిపోవట ద్వారా, నీడలో ఉంచుట ద్వారా, ప్రియమైన దేవుని పిల్లల పరిశుద్ధాత్మ పూర్ణులు అవుతాం. ఆ రోజు నుంచి మనల్ని పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు? సర్వసత్యంలోకి నడిపించడానికి నిత్యం ప్రయత్నం చేస్తాడు. ప్రియమైన దేవుని, ఇదిగో ఇలా మీరు మరి పరిశుద్ధాత్మను పొందుకున్న మీరు ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించండి అని చెబుతూ ఇంకో మాట అన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడు ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎల్లప్పుడు అంటే నీకేదో జీవితంలో మేలు కలిగినప్పుడే కాదు, నీ జీవితంలో లాభం వచ్చినప్పుడు కాదు, వ్యాపారంలో నీ జీవితంలో నీ పంట పండి విస్తారంగా పండి ఏమండి ఎన్నో లక్షల రూపాయలు వచ్చి రావటం వలన స్తుతులు చెల్లించడం కాదు. కష్టంలోను, కన్నీళ్లలోను, సుఖంలోను, బాధలోను, ప్రమాణంలోను, ప్రతి విధమైనటువంటి విపత్కరమైన పరిస్థితిలోను, ప్రియమైన దేవుని పిల్లల ఎల్లప్పుడూ అంటున్నాడు ప్రతి సందర్భంలో. అది ఏ సందర్భమైన ప్రమాదమా, సుఖమా, ప్రియమైన శాంతికరమైన జీవితం ఉన్నప్పుడా, లేకపోతే లాభసాటిగా మన జీవితం ఉన్నప్పుడైనా
లేక స్వస్థత జరిగినప్పుడేనా అంటే కాదు కాదు, ఎల్లప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇంకొద్దిసేపు మరణిస్తున్నాం అన్నా కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరి పేట? యేసు క్రీస్తు పేరట తండ్రి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడాలి. ఒకరి మీద ఒకటి తిరుగుబాటు చేయడం కాదు, ఒకరినొకరు దూషించుకోవడం కాదు, ఒకరినొకరు గాయపరచుకోవడం కాదు. సంఘంలో దేవుని నమ్మిన బిడ్డలు ఒకరికొకరు లోబడి ఉండుడి అని చెబుతున్నాడు ప్రియమైన దేవుని పిల్ల. ఈ సందర్భంగా ఇలా చెప్పుకుంటూ వస్తూ ఇక్కడ వరకు మాట్లాడింది ఒక ఎత్తు, ఇప్పుడు మాట్లాడబోయేది ప్రియమైన దేవుని పిల్ల ప్రత్యేకించి స్త్రీ పురుషుల గురించి అనగా భార్య భర్తల గురించి ఎలా ఉండాలో, వీళ్ళు జరపాల్సిన ధర్మాలేంటో, వీళ్ళు ఒకరి మధ్య ఒకరు జరుపుకోవాల్సినటువంటి ధర్మాలేంటో, కట్టడలేంటో, ఆజ్ఞలేంటో, సూచనలేంటో, హెచ్చరికలేంటో ప్రియమైన దేవుని పిల్లలారా ఈ రాత్రి కాల సమయంలో మనం కొన్ని వచనాలను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇగో పోయిన నెల ఈ నెల మొత్తం ఈ 2 మాసాలు ఎక్కువగా వివాహాలు జరుగుతున్నాయి కదా. వివాహాలు జరుగుతున్నాయి, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు కొన్ని పెటాకులు అవుతున్నాయి, కొంతమంది వదిలేసి వెళ్ళిపోతున్నారు, కొంతమంది వచ్చేస్తున్నారు. ప్రియమైన దేవుడు ఒకరు ఆ కుటుంబాల్లో ఒకరి మధ్య ఒకరు ప్రేమానురాగాలు ఇలా ప్రేమించుకుంటున్నారు, అలా పెళ్లి చేసుకుంటున్నారు, కొన్ని పెటాకులు అయిపోతున్నాయి, దూరంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు సంభవిస్తుంది? అలాంటివి సంభవించకుండా ఉండాలంటే పౌలు గారు మరి ఇక్కడ నుంచి ప్రియమైన దేవుని పిల్లలు కొన్ని మాటలు స్త్రీ పురుషులు చెబుతున్నారు. అవి పెళ్ళి అయిన వారు వినొచ్చు, పెళ్లి కాని వారు వింటే జాగ్రత్త పడతారు భవిష్యత్తులో. పెళ్ళైన వారు వింటే వాళ్ళు ఏమైనా లోటుపాట్లు ఉంటే, భార్య భర్తల జీవితాల్లో ఒకరి పట్ల ఒకరికి లోటుపాట్లు ఉంటే వాటిని సరి చేసుకోవడానికి ఉపయోగపడాలి. యవనస్తులైతే భవిష్యత్తులో పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలో ఈ వాక్యాన్ని వాళ్ళ హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే మరి అవి భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రియమైన దేవుడు ఇక్కడ అలాంటి మాటలను ఇక్కడ పౌలు గారు రాయిస్తున్నారు. ఇలాంటి మాటలు పెళ్లికి ముందు పెళ్ళప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఏం చేస్తారు తెలుసా? పెళ్ళికి వచ్చారండి, అయ్యారు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నాను, భోజనం టైం అయింది, ఆకలి అవుతుంది, త్వరగా కానియాలి, ఏదో వాన వస్తుంది, లేకపోతే గాలి దుమ్ము వస్తుంది. ఏమండి ఈ మంచి మాటలు చెప్పే టయానికి ఇవన్నీ పనులు వస్తాయండి. అంతకుముందు జరిగినటువంటి కార్యక్రమాలన్నిటినీ యథావిధిగా వాటికి కావాల్సిన టయాన్నంతా ఉపయోగించుకొని వాటికి ఎంతైతే టైం పడుతుందో ఆ టైంలో ఎక్కడ తేడా రాకుండా జరిగిస్తారు. కానీ వాక్యం టైం వచ్చేసరికి పెళ్లిలో ఏం అంటారు? అయ్యారు టైం చూపిస్తారు కానీ గాలి వచ్చేటట్టు దుమ్ము వచ్చేటట్టు భోజనాలు చల్లారిపోతుంది, నకనకలాడుతున్నారు, ఆకలి అవుతుంది. ఏమండి ఈ ఆకలి నకనకలాడటం టైం అయిపోతుంది అనే ప్రశ్నలో వాళ్ళు పెళ్లికి ముందుగా జరిగించే కార్యక్రమాలు జరిగిస్తున్నప్పుడు ఒక్క కార్యక్రమంలో కూడా సమయాన్ని తక్కువ తీసుకుంటారా? తీసుకోరు. ఆ సమయాన్ని అయితే ఎవరు మాట్లాడరు. అక్కడ జరిగించాలి అనాదిగా వస్తుంది, అది దానికి టైం తక్కువ కూడా జరిగించండి అమ్మా ఆహా. కానీ ఏదైతే ఆ పెళ్లి కుమార్తె స్టేజ్ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు వినాల్సిన మాటల టైంలోనే అన్నీ గుర్తుకొస్తాయి. గుర్తుకొచ్చి ఎంతసేపు ఎట్లాగా ఏం చేసైనా వాక్యాన్ని కట్ చేసేస్తారు. అయ్యగారు పాపం చేసి కటింగ్ చేసేస్తారు. సంపూర్ణంగా వాళ్ళని ఎన్నెవరు గోల పక్కన వెనక గోల ముందు గోల. ఏమండి ఆ వాక్యాన్ని అప్పుడు వినిపించలేకపోవటం వల్లే
వారి హృదయంలో వాక్యం పడట్లే. ఇక ఆ టైంలో తప్పితే ఎప్పుడైనా వింటారు? వాళ్ళు వింటారా? వాళ్ళ ఇష్టం, పోతే పోతారు మందిరానికి, వింటే వింటారు. ఈ సేవకులు కూడా ఆ వాక్యాన్ని ఆ పెళ్లి రోజు తప్ప ఎప్పుడు మాట్లాడరండి, చేసుకురారు. అప్పుడప్పుడు చెబుతూ ఉంటే మధ్య మధ్యలో తగిలి ఆ వాక్యం గుర్తుకొచ్చి వాళ్ళ కుటుంబాలు బాగు చేసుకునే అవసరం. కానీ పెళ్లిలో విన్నెవరో అయ్యగారులేమో తర్వాత పెళ్లి ఎప్పుడు తప్పితే విడి టైంలో చెప్పరండి. ఆ పెళ్ళి వాక్యం ఇప్పుడు చెబుతున్నారే అంటారు. మరి ఎప్పుడు చెప్పాలా? పెళ్ళిళ్ళు వింటారా? ప్రియమైన దేవుని పిల్లగారు, ఇక్కడ స్త్రీ పురుషుల గురించి మాట్లాడుతూ పౌలు గారు 22వ వచనం, 5వ అధ్యాయం 22వ వచనం ఎఫెసీ పత్రిక చూడండి. ఇక్కడ ఈ దేవుడు రాయించినటువంటి మాటల ప్రకారం కనుక జీవించగలిగినట్లయితే, ఆ మాటల హృదయం భద్రపరుచుకుంటే ఏ కుటుంబంలో కూడా ఏముండదు, ద్వేషం, పగలు, కొట్టుకోవడాలు, ఇళ్ళకి పంపించుకోవడాలు, విడాకులు ఏమి ఉండవు. ప్రియమైన దేవుడు చూద్దాం ఏం మాట రాయిస్తున్నాడు దేవుడు. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఇక్కడ చూసినవా? ఇక్కడ ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా గమనించారా? ఎవరిని మాదిరిగా చూపుతున్నాడు ఇక్కడ? దేవుణ్ణి. ప్రభువుకు వలె తమ సొంత పురుషుడికి ఎలా లోబడాలంట? ప్రభువుకి ఎలాగైతే లోబడుతున్నామో మనం, ఏమండి, ఆయన్ని నమ్మిన దగ్గర నుంచి ఆయన్ని నమ్ముకున్న దగ్గర నుంచి ఆయనకి ఎలాగైతే లోబడి జీవిస్తామో, ప్రియమైన దేవుడు, ఆ దేవుడికి లోబడినట్టుగా ప్రభువులకు లోబడినట్లుగా మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా ఆలోచించండి, నా వైపు చూడండి. ఈ పాయింట్లు చాలా విలువైనటువంటివి. తర్వాత మీరు అర్థం చేసుకొని అర్థం కావు మీకు. ఇక్కడ ఏమంటాడు? ప్రభువునకు వలె. ప్రభువునకు అంటే దేవుడికైతే ఎలాగైతే లోబడుతున్నామో మీ సొంత పురుషులకి మీరు వివాహం చేసినటువంటి భర్తకి ప్రభుకి ఎలా లోబడుతున్నామో అలాగే లోబడాలి. ప్రభుకి ఇచ్చినంత ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలట? ఎవరికి ఇవ్వాలా? తమ సొంత పురుషులు ఎవరు? భర్తలే కదా, అవునా? మరి దేవుడికి ఇచ్చినట్టు ప్రాధాన్యత నాకు ఇచ్చినట్టే మీ భర్తలకు కూడా ఇవ్వాలని దేవుడు రాయిస్తున్నాడా? నేను చెబుతున్నాను ఈ మాట. ఎలా ఉండాలంటే స్త్రీ ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. లోబడుతున్నానండి? లోబడే స్వభావం ఉంటుందా? గమనించండి, మీరే ఒకసారి ఆలోచించుకోండి హృదయంలో. మేము దేవుడికి ఎలాగైతే లోబడి భయపడి ఎలా జీవిస్తున్నామో, నా భర్తకు నేను ఎప్పుడైనా నిజంగా దేవుడి వాక్యం రాయించింది కదా, అలా ఎప్పుడైనా నేను లోబడ్డానా నా భర్తకైనా? ఒకసారి మీ గుండెల మీద చేసి ఆలోచించుకోండి. ఒకసారి ఎన్నికి తిరిగి మీ బ్యాకప్ చెక్ చేసుకోండి. ప్రియమైన దేవుని పిల్లలు, ఇంకేమంటుండే మళ్ళీ? క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు. ఇప్పుడు మనం నమ్మినటువంటి క్రీస్తు ఇగో ఈ సంఘానికి, ఆయన నమ్మిన బిడ్డలకి ఏమై ఉన్నాడు? ఆయన నమ్మిన బిడ్డలు ఉన్న సంఘానికి ఎవరు శిరస్సు అంటే? క్రీస్తు. మరి స్త్రీకి శిరస్సు ఎవరై అంటే? నన్ను నమ్మిన మీరు, నేను ఏర్పాటు చేసిన సంఘానికి నేను ఎట్లా శిరస్సు ఉన్నానో నేను మిమ్మల్ని జతపరిచాను కదా. నేను మిమ్మల్ని జతపరిచినటువంటి మీ ఇద్దరు, ఇదిగో ఓ స్త్రీ, నీకు నీ పురుషుడు ఏమై ఉండాలి? శిరస్సు అయి ఉండాలి. జాగ్రత్త అని చెబుతున్నాడు దేవుడు. మీరంతా నన్ను నమ్మి సంఘంగా నేను కట్టాను, మిమ్మల్ని సంఘంగా కట్టాను, సంఘంలో చేర్చాను,
ఆ సంఘానికి నేను ఎలా శిరస్సు అయి ఉన్నానో మీ భర్తలకు మీరు మీ భర్తలు మీకు శిరస్సు అయి ఉండాలి. మీ భర్త మీకు శిరస్సుగా లేకపోతే, శిరస్సుగా లేకుండా చేసుకున్నారనుకో, అప్పుడు నన్ను కూడా మీరు శిరస్సుగా అంగీకరించరు, నేను నమ్మను. మీ భర్తని శిరస్సుగా మీరు అంగీకరించినప్పుడు మిమ్మల్ని, మీకు దేవుడిగా ఉన్న నన్ను, మీ ఎదురుగా ఉన్న భర్తని మీరు అంగీకరించకపోతే నన్ను అంగీకరిస్తారా? కనపడి నన్ను అంగీకరిస్తారా? ఎవరన్నా అంగీకరిస్తారా? జాగ్రత్త. కనుక క్రీస్తునకు సంఘానికి క్రీస్తు ఎలాగైతే శిరస్సు అయి ఉన్నాడో మీ భర్తలు మీకు శిరస్సు అయి ఉన్నారు అంటూ, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా, ఇక్కడ చూడండి మంచి మాట, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలో మీ ఇద్దరి మధ్య జరిగే ఏ విషయమైనా సరే, అది నా ఇష్టం అంటావా? నా ఇష్టం నీకేంటా చెప్పేది అంటారా స్త్రీలరా? ఏమండి బాయ్, నేను ఒక 50 లక్షలు కట్నం తెచ్చిన, నువ్వు వింటే అంత, నువ్వు వినకపోతే అంత, నీకు చెప్పాల్సిన అవసరం ఏమంటారా? లోకస్తులు అంటారు, ఈ లోకంలో లేని వాళ్ళు అంటారు, దేవుళ్ళు లేని వాళ్ళు అంటారు, అన్యులు అంటారు. మరి ఆయన నమ్మిన వాళ్ళు ఎలా ఉండాలని చెబుతున్నాడు? ప్రతి విషయంలో ఏం కావాలంట? సంఘము క్రీస్తులకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడుతున్నారా? ప్రతి విషయంలో. ఒకవేళ నీ భర్తకు ప్రతి విషయంలో లోబడకపోతే నువ్వు నమ్మిన క్రీస్తుకు కూడా నువ్వు లోబడట్లేదు అని దేవుడు ఇండైరెక్ట్ గా ఏం చేస్తున్నాడు? హెచ్చరిక చేస్తున్నాడు. క్రీస్తుని నమ్మిన వారు ఎవరైనా సరే తన భర్తలకు లోబడకపోతే, దేవుని నమ్మిన మీరు మీ భర్తలకు లోబడకపోతే, మీరు నమ్మిన క్రీస్తుకు కూడా లోబడట్లేదని ఆయన డైరెక్ట్ గా హెచ్చరిక చేస్తాడు. మిమ్మల్ని నమ్మడం, నీ భర్తకే లోబడని నువ్వు నాకు లోబడుతున్నాడు, నేను నమ్ముతానా అంటాడు. దేవుడు క్వశ్చన్ చేస్తాడు ఇక్కడ. ప్రియమైన దేవుని పిల్లరా, నా జీవితం ఎలా ఉందో ఇది ఆత్మకాల సమయంలో పరిచయం చేసుకోండి. స్త్రీని లోబడటాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు. లోబడే స్త్రీని ఆయన అంగీకరిస్తాడు, ఆయన బిడ్డగా స్వీకరిస్తాడు. పురుషుడిపై తిరుగుబాటు చేసే భార్యను దేవుడు తన కుమార్తెగా అంగీకరించడు, తన బిడ్డగా అంగీకరించడు, తన విశ్వాసురాలుగా స్వీకరించడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నువ్వు మోర్లేసి ప్రార్థన చేసి వాక్యం వినడానికి పోయి ఏమండి ఇంటికి బాగానే భర్త మీద తిరుగుబాటు చేస్తే ఈ దేవుని వాక్యం ఏం కావాలి? దేవుడు చెప్పిన మాట నువ్వు అంగీకరించినట్లా? ఏమండి అంగీకరించినట్టేనా? కనుక ప్రతి విషయంలో క్రీస్తునకు లోబడినట్లుగా మీరు మీ భర్తలకు లోబడాలి. ప్రియమైన దేవుని మరి ఇలాంటి పరిస్థితి మనలో ఉందా? స్త్రీలుగా మీలో ఉందా? ఇక మాకే చెబుతున్నారు ఏంటయ్య గారు, మరి మీ పురుషులకి ఏమి లేవా? అయ్యా లోపడాలంటున్నారు, సరే లోపడతాం లే కానీ మరి మీకేమి లేవా? మీకేమన్నా చెప్పండి అయ్యారు, మీ గురించి ఏం చెప్పలేదు దేవుడు అని మీకు ఏమవుతుంది? కోపం వస్తుంది ఆలోచిస్తుంటారు. ఈయన మా గురించి చెబుతుంటూ మరి పురుషుల గురించి ఏమైనా ఉన్నాయా? అవి కూడా చెప్తే కాక మరి వాళ్ళకు కూడా మేము ఈ చెబుతాం కదా, ఈ దేశ వాక్యం వాళ్ళు ఎట్టా ఇక్కడికి రాదు మాకు చెప్తే అది కూడా వాళ్ళని మేము చెప్పి మార్చుకుంటామని అనే ఆలోచన కూడా ఉంటుంది. ప్రియమైన దేవుడు చూద్దాం. తర్వాత నెక్స్ట్ పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. పురుషుడు ఏం చేయాలంట?
తమ భార్యని ప్రేమించాలి. స్త్రీ ఏం చేయాలి? లోబడాలి. భర్తకి స్త్రీ లోబడాలి. పురుషుడు భార్యని ప్రేమించాలి. ఆ ప్రేమించడం ఎలా ఉండాలి అంటున్నాడు. ఎవరికి మాదిరిగా చేసి చూపించు అంటున్నాడు. ఈ మాట చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు సంఘం చెడిపోయినప్పుడు, సంఘం అపరిశుద్ధతలో పడిపోయినప్పుడు ఏమంటే ఆ సంఘాన్నట తన వాక్యం చేత పరిశుద్ధపరచుకొని, ఏమంటే వాక్యం చేత పరిశుద్ధపరచుకొని పరిశుద్ధంగా తన ఎదుట నిలబెట్టుకోవాలని ఆ సంఘాన్ని, చెడిపోయిన సంఘాన్ని, ఏమండి కళంకం కలిగినటువంటి సంఘాన్ని, మచ్చ కలిగినటువంటి సంఘాన్ని, డాగు కలిగినటువంటి సంఘాన్ని ఆయన పరిశుద్ధపరచుకోవాలని. ఎలా పరిశుద్ధపరచుకున్నట? వాక్యము చేత దాన్ని ఉదక స్నానము చేయించి పరిశుద్ధపరచుకున్నట. అలా పరిశుద్ధపరచుకోవటం కోసం తన్ను తాను ఏం చేసినట? శిలువపై అప్పగించుకున్నాడట. సంఘాన్ని రక్షించడానికి చివరికి వాక్యం చేత ఉదక స్నానం చేయించి అది చాలక తన ప్రాణాన్ని కూడా అర్పించి ఆ సంఘాన్ని పరిశుద్ధంగా తన ఎదుట నిలవబెట్టుకోవడానికి ఎంత పని చేశాడట. ఎందుకు చేశాడా ఈ పని అంత అంటే? సంఘమును ప్రేమించి. మరి ఇప్పుడు పురుషులు ఏం చేయాలా? తన భార్యను ప్రేమించి ఆ భార్యలో కళంకమైనను మచ్చ అయినను మడత అయినను మరి ఏదైనా ఉంటే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది మంచిది కాదు అని తన్ని తగిలేయొద్దు. తగిలేస్తే ఊకోడు దేవుడు. యేసుక్రీస్తు తండ్రి మనందరం నమ్మిన దేవుడైనటువంటి యేసుక్రీస్తే ఆయన ముందు సంఘం తప్పు చేసినప్పుడు, సంఘం మాయలో పడినప్పుడు, లేకపోతే పాపంలో పడినప్పుడు దాన్ని పవిత్రపరచుకోవడానికి ఏం చేశాడు? సంఘాన్ని వెలివేశాడా? సంఘాన్ని శపించాడా? సంఘాన్ని నాశనం చేశాడా దేవుడు? లేదు. ఏం చేశాడు? పవిత్రపరుచుకున్నాడు. ఆ పవిత్రపరచుకోవడం కోసం వాక్యాన్ని వాడాడు. వాక్యం ద్వారా ఉదక స్నానం చేశాడు. అది జరగకపోతే తన ప్రమాణాన్నే అర్పించాడు. ఎందుకంటే చేశాడంటే సంఘాన్ని ప్రేమించి. మరి ఒకవేళ నువ్వు నిజంగా నీ భార్యను నువ్వు ప్రేమిస్తున్నట్లయితే ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఒకవేళ తెలుసో తెలియకో పొరపాట్లోనో డాగులు మచ్చలు ఏమైనా అయినాయి అనుకో, ఒకవేళ రోగం వచ్చిందనుకోండి, రోగం వచ్చి మంచమే ఉందనుకోండి, ఇంటికి పంపుతావా? ఏమండి? లేకపోతే ఒకవేళ పొరపాటు చేసింది అనుకో, నీ ముందు కొట్టి తగలేస్తావా? చంపేస్తావా? పాపం చేసిందని చంపేస్తావా? ఎలగొడతావా? లేదు, అలాంటివి చేయడానికి వీల్లేదు. క్షమించి ఆమెలో ఉన్న ఎందుకు వచ్చిందో ఆటుపోటు దాన్ని మూలానికి వెళ్ళి దాన్ని తీసేసి పరిశుద్ధపరచుకోవాలి తప్ప నువ్వు కొట్టడానికి వీల్లేదు, తిట్టడానికి వీల్లేదు, ఇంటికి పంపించడానికి వీల్లేదు. ఒకవేళ అలా చేస్తే నువ్వు ప్రేమించిన వాడు కాదు, దేవుడి ప్రేమ నీలో లేదు. నువ్వు ఏసుదారిగా తన సంఘానికి వస్తున్నావు అని దేవుడి లిస్టులో రికార్డ్ అయిపోద్ది. ప్రియమైన దేవుడి పిల్లరా, జాగ్రత్తగా జీవితం, కుటుంబ జీవితం అంటే, భార్య భర్తల జీవితం అంటే దేవుడు అనుకున్నటువంటి జీవితం. ఇలా ఉండాలి అనుకున్నాడు దేవుడు. ఎలా స్త్రీ పురుషుడికి లోపడాలి, ఎలా పురుషుడు స్త్రీని ప్రేమించాలి. నేను ఎలా సంఘాన్ని ప్రేమిస్తున్నానో, నా సంఘంలో నా బిడ్డలు పాపం చేస్తే వాళ్ళని ఎలా కడుక్కుంటున్నాను వాక్యం ద్వారా, ఎలా శుద్ధిపరుస్తున్నానో, ఎలా కాపాడుకుంటున్నానో, అలాగే నువ్వు కూడా నీ భార్యను ప్రేమించి మడకుండా కళంకకుండా బాగు చేసుకోవాలా, సర్ది చెప్పుకోవాలా, పరిశుద్ధురాలుగా తీర్చిదిద్దుకోవాలా, అవసరమైతే వాక్యం చెప్పాలా. అంతేగాని నీ ఇష్టానుసారంగా శిక్షించడానికి, కొట్టడానికి, తల్లి తగలేయడానికి ఒప్పుకోడు దేవుడు. ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటే ఈ మాట రాయిస్తాడా? ప్రియమైన దేవుడు పిల్లరా, ఈ విధంగా
పురుషుడు ముందు ప్రేమించాలి, నీ భార్యను ప్రేమించుడి అని చెప్పుకుంటూ నేను సంఘాన్ని ఎలాగైతే ఎలా 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 అన్ని ఎన్ని విభాగాలుగా వాక్యం చేత తన ప్రాణాన్ని కట్టడం చేత ఏమా ఏం చేశాడు? సంఘాన్ని ఎలాగైతే ప్రేమించి రక్షించుకున్నాడు అలాగే మీరు కూడా మీ భార్యని ప్రేమించుకోండి ఆయన. ఒకవేళ వాళ్ళు పొరపాటు చేస్తే క్షమించి వారిని వాక్యం చేత పరిశుద్ధపరచుకోండి. ఈ పని ఏమైనా చేస్తున్నారండి? చేస్తున్నా? చేయకపోతే చేయాలి. రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో బయట మైకు వినేవారితో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడే మాటలు, జాషువా చెప్పే మాటలు కాదు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నట్టు మాటలు. భార్య భర్తలారా, ఓ స్త్రీ పురుషులారా, జాగ్రత్త, నీ కుటుంబాలు సంతోషం సమాధానంతో వర్ధిల్లాలంటే దేవుడు చెప్పిన మాటలు. ఏమంటే 12 సంవత్సరానికంట 12 సూత్రాలు అంటే పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలు మీ సంసారాలను బాగు చేయలేవు. దేవుడి మాట మాత్రమే మిమ్మల్ని శాంతి సమాధానం ఏది కుమార్తెలతో వర్ధిల్లింప చేయగలిగినటువంటి మాటలు దేవుడి మాటలు మాత్రమే. ఈ లోకంలో ఎవరి మాటలు కూడా కుటుంబాలనే నిలబెట్టలేవు. నిలబెట్టలేని మాటలు నిలబెడితే మన మధ్య భర్తలను వదిలిపెట్టిన వాళ్ళు లేదా? భర్తలు వదిలిపెట్టిన భార్యలు ఉన్నారు, భార్యలు వెళ్ళిన భర్తలు లేరా? మరి సమాజంలో ఉండాలి కదా మంచి మాటలు చెప్పేవాడు. ఎందుకు మారటం లేదు, వెళ్ళిపోవడం లేదంటే అవి దేవుని మాటలు కాదు. దేవుని మాటలు మాత్రమే కుటుంబాన్ని కట్టగలవు. అవునా కదా ప్రియమైన దేవుని? ఇంకా కొన్ని మాటలు చూసి మనం ముగింపులోకి వెళ్దాం. తర్వాత అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలెను తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. ఈ మాట అర్థమైందా అమ్మా? ఈ మాట అర్థమైందా? పురుషులు అంటాడు, మీ సొంత శరీరాన్ని ఎలాగైతే మీరు ప్రేమించుకుంటారో అలాగే మీ భార్యను కూడా మీ సొంత శరీరం కంటే ఎక్కువ నా శరీరం ఉంది. నేను పొద్దున్న లేచి ఏం చేస్తా? పొద్దున కల్లా ఏముంది? చెమట పోసి ఏమంటే కళ్ళ పూసులు, ఈ టేపు, ఈ సెల్లులకి ఈ వాటర్ ఇవన్నీ అవుతాయి కదా. ఏం చేస్తాను నేను? పొద్దున్న శుభ్రంగా నీళ్ళు పెట్టుకొని సబ్బు తీసుకొని పేస్ట్ చేసుకొని బ్రష్ చేసుకొని చక్కగా పళ్ళు తోముకొని శుభ్రం చేసుకొని ఈ ఇంట్లో ఏమన్నా తీసేసి ఏమంటే చెమట పెట్టి మంచి సుగంధ సబ్బుతో స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని ఇవన్నీ నేను ఎందుకు చేస్తాను? నా శరీరాన్ని ప్రేమించి నేను చేసుకునే పని. అవునా కదంటారు? నీ శరీరానికి నువ్వెలా ప్రాధాన్యత ఇస్తున్నావో నీ భార్యకి కూడా నీ శరీరానికి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తున్నావో నీ భార్యకు అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. జాగ్రత్త అని పురుషుల్ని ఏమంటాడు? జాగ్రత్త రే భయ్, ఏమనుకుంటున్నావు? జాగ్రత్త. తర్వాత తన శరీరమును అసలు ఈ భూమి మీద తన శరీరాన్ని ద్వేషించుకునేడు అన్నట్లా లేడు కానీ ప్రతివాడును ఆ శరీరాన్ని పోషించి సంరక్షించుకొనును. ప్రతివాడు ఎవడు శరీరాన్ని ద్వేషించడు. ఏం చేస్తాడు? మంచి బట్టలు, శరీరం వాసన కంటే మంచి సబ్బు, సుగంధ ద్రవ్యాలు, ఏమండి మంచి తిండి, పొద్దున్నే టిఫిన్, టీ, ఏమండి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్ళీ భోజనం, మధ్యాహ్నం భోజనానికి సాయంత్రం భోజనానికి మధ్యలో స్నాక్స్. ఏమండి ఇవన్నీ దేనికి? ఈ శరీరాన్ని. అట్లేదా? ఏమండి ద్వేషించుకుంటున్నామా? ద్వేషిస్తున్నాం మనం ఎప్పుడైనా శరీరాన్ని? చదవమ్మా. ద్వేషించిన వాడు ఎవరు లేడు, ప్రతివాడును దాన్ని పోషించి పోషించుకుంటాడు. దెబ్బ తగలకుండా, ఏమండి ప్రమాదాలు రాకుండా, వానకు తగలకుండా, ఎండకి ఎండిపోకుండా, ఏమండి సంరక్షించుకోవట్లేదా మనం? మన శరీరాన్ని ఎలాగైతే ఎండకు ఎండకుండా, వానకు తగలకుండా, ఆకలికి ఇది కాకుండా, ఏమండి ప్రతి నిత్యం దీన్ని ఎలా ప్రతి అవసరాన్ని తీరుస్తూ, ఈ శరీర అవసరాన్ని, ఏమంటే శరీర కోరికలను తీరుస్తూ ఈ శరీరాన్ని ఎలాగైతే ప్రేమించి పోషించుకుంటున్నామో అలాగే నీ భార్యను కూడా నువ్వు పోషించి సంరక్షించాలి. ఆమె అడిగిన ప్రతిదానిని
ఆమె కోరికలను తీర్చడానికి ప్రయత్నం చేయాలి. అది మంచిదైతేనే, మళ్ళీ వేరు చెప్ప అయితే చేయటానికి మాకు ఆజ్ఞ లేదు. ప్రియమైన దేవుని పిల్ల చదువు. కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. క్రీస్తు సంఘాన్ని పోషించి సంరక్షించట్లేదా? ఎవరండి? అలాగే నాన్న, నా కుమారుడు, నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా? నీ భార్యను పోషించి సంరక్షించాలి. నేను పోషించనే నువ్వే పోయి పని చేసుకొచ్చి నన్ను బ్రతికించంటావా? ఏమండి? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. భార్య నుంచి తినేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లల, పొద్దుస్తమానం కష్టం చేసి ఒక 5-600 సంపాదించుకుంటే వాటిని లాక్కునే భర్తలు ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లల, లేదండి? కుటుంబానికి ఆ స్త్రీ సంపాదించుకొచ్చినటువంటి 600లోనే సగం తీసుకుపోయేవాళ్ళు ఉన్నారు, లేదా మొత్తం తీసుకుని పోయేవాళ్ళు ఉన్నారు. పోయి మద్యంతో మత్తులై ఉంటున్నారు. అట్లా వచ్చిన వారికి భోజనం వండి పెడుతున్నారు. ఎంత మంచివాళ్ళు అండి స్త్రీలు! ఏమండి? స్త్రీలు చాలా మంచివాళ్ళు అండి. ప్రియమైన దేవుని పిల్లల, తర్వాత ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకునుడు, ఏక శరీరమవుదు. ఈ మర్మము గొప్పది. ప్రియమైన దేవుని పిల్లల, దేవుడు వీళ్ళిద్దరి మధ్య లోబడటం, ప్రేమించడం, లోబడాలి, ప్రేమించాలి. అరే నువ్వు ప్రేమించాలి, పోషించాలి, రక్షించాలి. అమ్మాయి, నా కుమార్తె, నువ్వు ప్రతి విషయంలో నీ భర్తకి లోబడి ఉండాలి. ఆయన మాట ఉండాలి. ఆయన మీద అధికారం చేయడానికి నీకు నేను అధికారం ఎవరికైనా జీవనం చెప్తున్నాను. లోబడంలో ప్రతి విషయంలో స్త్రీ లోబడి ఉండాలి. ప్రతి విషయంలో పురుషుడు స్త్రీని ప్రేమించగలిగితే, ఒకవేళ తప్పులు చేసిన దానిని నువ్వేం చేయాలి? కరెక్షన్ చేయాలి. దాన్ని ప్రక్షాళన, ఆ తప్పుల నుంచి బయటకు తీసుకొచ్చుకోవాలి. నువ్వు మళ్ళీ ఆ తప్పులకి వెళ్లకుండా తయారు చేసుకోవాలి. దాన్ని వాక్యం చేత తయారు చేసుకోవాలి. ఆ బాధ్యత ఎవరు పెట్టినాడు? పురుషులు పెట్టాడు. కానీ పురుషులు ఏం చేస్తున్నారు? ఈరోజు కొట్టి తగిలేస్తున్నారు. స్త్రీ బలహీన ఘటన చెప్పాడు. స్త్రీ బలహీనంగా ఉంటుంది. జాగ్రత్తగా ఏం చేయాలి? నువ్వు ఆమెని నడిపించుకోవాలి. ఒక కొండ ఉందండి, ఘటం అంటే కొండ. ఆ కొండని అమ్మ ఏంటి చూడండి, ఆ కొండని నువ్వు ఏదో ఆషామాషి పట్టుకుంటే కింద పడితే ఏమైంది? పగిలిపోద్దా? అలాంటిది నాయన, స్త్రీ కూడా జాగ్రత్తగా జ్ఞానము చొప్పున నీ ప్రార్థనలకు ఆటంకం కలగకుండా జ్ఞానము చొప్పున కాపురం చేయని ఆయన అని చెప్పింది దేవుడు. మరి నువ్వేం చేస్తాను? నువ్వు అజ్ఞానం చొప్పున కాపురం చేస్తాను. రావడం ఎవరి పాపం, ఏదో వస్తామా మనందరికీ పొద్దున్న నుంచి వంట చేసి టిఫిన్ చేసి బట్టలు ఉతికి వంటుండి కట్టి నేను పంపించి మళ్ళీ వచ్చాక నీళ్ళోడి మళ్ళీ నీ వండి పెట్టి ఇదంతా పాపం ఎలా ఉంటుందండి? ఇసుకుపోయి ఆధారపడి. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇసుకుపోయి ఆధారంగా ఏదో నోరు జారిందనుకోండి, ఏం చేస్తాడు పురుషుడు? బాధించేస్తాడు, కొట్టేస్తాడు. కానీ ప్రియమైన బలహీనమైన ఘటనని ఇచ్చి జ్ఞానం చొప్పున మనం ఏం చేయాలి? పురుషుడు తీసుకున్నట్టు జ్ఞానం చొప్పున నువ్వు కాపురం చేయాలి. ఏదో అజ్ఞానంగా మాట్లాడటం, అజ్ఞానంగా కొట్టడం, అజ్ఞానంగా ఇంటికి పంపించేయాలి కుదరదా? ఎవరు ఈ పనులు చేయాలంటే దేవుడిని నమ్మినటువంటి బిడ్డలు. దేవుడు నమ్మని వాళ్ళు కూడా ఒకటి విన్న వాడబడివి ఉపయోగపడతాయి. ఈ మాట ఉపయోగపడవా? ఇదిగో ఇది స్త్రీ పురుషులకు దేవుడు ఇచ్చినటువంటి, ఏర్పాటు చేసినటువంటి వారి కుటుంబం శాంతి సమాధానంతో వర్ధిల్లాలంటే మీరిద్దరూ ఇదిగో ఈ రకంగా నేను చెప్పినట్లు మాత్రం ఉండాలి. ఈ కొద్ది విషయాలు చెప్పిన ఈరోజు ఈ విషయాలు కనుక గుర్తుపెట్టుకొని ఉండగలిగితే స్త్రీ ప్రతినిత్యం ప్రతి విషయం అండి, అది ఏ విషయమైనా ప్రతి విషయంలో ఏం చేయాలి? లోబడి ఉండాలి. నీకేం తెలుసా? నాకే తెలుసు, నీకే నోరు మూసుకు అంటావా? అంటే నువ్వు దేవుడిని అన్నట్టే. ప్రభువులకు వల్ల నీ సొంత పురుషులు లోబడామని చెబితే నువ్వు ఫైట్ చేస్తే ఎట్లా? నాకెట్లా లోబడుతున్నా? నీ భర్తకు లోబడు అని చెప్పాడు కదా దేవుడు.
మరి ఆయన నమ్మి నువ్వేం చేస్తున్నావు వచ్చి? ఓ మంచి పాటలు పాడతావు, మంచి ప్రార్థన చేస్తావు, మంచి కాలు చేస్తావు. లోపట్టం కడికి వచ్చేసరికి పురుషుడు దగ్గరికి పాయ్ నీ మాట నేనే చనిపో అని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? తిరుగుబాటు చేస్తావా? దూషిస్తావా? అయితే నువ్వు ప్రభువుని నమ్మింది నిజం కాదు, అబద్ధం. ప్రభువుకు లోబడినట్టు నీ పురుషులకు లోబట్టలేదు అంటే నువ్వు ప్రభువుని నమ్మిన అనేది 100%, 100కి 150 కాదు, అబద్ధం. నమ్మలేను. ఒకవేళ ఆయన నమ్మితే ఆయనకి ఎలా లోపడుతున్నావో నీ సొంత పురుషుడికి కూడా లోపడతావు. నువ్వు లోపట్లేదంటే నువ్వు నమ్మలే, వేషం వేసుకున్నాడు. నమ్మిన అనే వేషం మాత్రం వేసుకున్నావు కదంటారా? అబద్ధం అంటారా అని చెప్పి నిజం కదా? ఆయన చెప్పిన మాట కదా, ప్రభువునికి వలె మీ సొంత పురుషులకు లోబడి. ప్రభుకు లోపడుతున్నావు, పర్లేదు, మంచి మాటలు పడుతున్నావు, ఆదివారం వచ్చి క్రమంగా ఆరాధనలో కూర్చుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఇంటికి బాగా ఏం చేస్తున్నావు? అరే ఎవరు అరే అనేవాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా ఎక్కువ మాట్లాడుతూ కూడా ఉన్నారు. జాగ్రత్త. దేవుని బిడ్డలు అనిపించుకుంటున్నాం, దేవుని సంఘానికి వెళ్తాం అనిపించుకుంటున్నాం. ఆయన రక్తాన్ని శరీరాన్ని, ఆయన శరీరాన్ని రక్తాన్ని పాల్గొని మనం తీసుకుంటున్నాం. తీసుకొని ఏ నోటితోనైతే ఆయన శరీరాన్ని తీసుకుంటున్నాం, ఏ నోటితో అయితే ఆయన రక్తాన్ని, ఆయన పానీయంగా తీసుకుంటున్నాం. ఇది దేని బాగా తీసుకుంటున్నాం? మన పరిశుద్ధులంగా ఈ లోకంలో జీవించి ఆయన లోకానికి వెళ్ళడం, పరలోకం వెళ్ళడం, స్వతంత్రించుకోవడానికి చేస్తున్నటువంటి పని చేస్తున్నటువంటి ఈ నోరు, ఇదే నోటితో ఏం చేస్తున్నాం? ఇంటికి పోయి భర్త మీద యుద్ధం, భర్తపై తిరుగుబాటు లేదా? తిరుగుబాటు చేసేవాళ్ళు లేదా? తిట్టేవాళ్ళు లేదా? కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు, కొట్టేవాళ్ళు కూడా ఉన్నారంటే వీళ్ళు ప్రభువుకు లోబడట్లేదు. ప్రభువుకు లోబడితే ఖచ్చితంగా భర్తకు లోబడతారు. ఇది జ్ఞాపకం పెట్టి, ఇది బండ గుర్తు. ప్రభువుకు లోబడిన స్త్రీ ఖచ్చితంగా దేవుడి మాట నెరవేరాలి. నెరవేరట్లేదంటే ప్రభువుకి నువ్వు లోబడట్లేదు అర్థం. నీ భర్తకి లోబడినప్పుడు నువ్వు ప్రభువుకు లోబడినట్టు. నీ భర్తకు లోబడట్లేదంటే, నీ భర్త చెప్పిన మాట వినట్లేదంటే నువ్వు ప్రభు మాట వినట్లేదు. ప్రభు మాటలు ఇటు విని ఇటు వదిలేస్తున్నావని దేవుని దగ్గర రికార్డ్ అయిపోతుంది. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. స్త్రీలారా, నువ్వెవరైనా సరే, నీకు ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, లేకపోతే నీకు ఉద్యోగం ఉండొచ్చు, నీ భర్తకు ఏమి లేకపోవచ్చు, కానీ భర్త స్థానాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? నీకు శిరస్సు అని చెప్పాడు. నాకు శిరస్సు కాదు, నేను పాదాకాడేసి తొక్కుతాను అంటవా? దేవుడు చెప్పిన మాటను వ్యతిరేకిస్తావా? నీ శిరస్సును అవమానిస్తావా? నీ శిరస్సుపై తిరుగుబాటు చేస్తావా? నీ శిరస్సును నీ ఇష్టం వచ్చినట్టు తిడతావా? ఏమండి? సంఘమునకు క్రీస్తు శిరస్సు అయ్యిందో, సంఘానికి నేను శిరస్సు అని దేవుడు చెప్పాడు. అలాగే నీకు నీ భర్త శిరస్సు అని చెప్పినప్పుడు శిరస్సును తిడతామండి? అవమానిస్తావా? కొడతావా? సమాజంలో పరువు తీస్తావా? ఒకవేళ నీ భర్త పరువు తీస్తే నువ్వు భార్యగా నీ దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారిని కూడా నువ్వు అవమానించిందాను. ఆయన పరువు తీసిందాన్ని. ఆయన తిట్టినట్టే నీ భర్తను నువ్వు తిడితే, నీకు శిరస్సు అయిన భర్తను నువ్వు తిడితే ఖచ్చితంగా నీ సంఘంలో ఉన్నావు కదా నువ్వు, మరి సంఘానికి శిరస్సు అయిన నీ దేవుడిని కూడా నువ్వు తిట్టినట్టే, నువ్వు అవమానపరిచినట్టే, నువ్వు లోబడనట్లే. జాగ్రత్త. ఈ రాత్రి కాల సమయంలో నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన జాగ్రత్త గుర్తుపెట్టుకొని ఒకవేళ ఎవరైనా నేను లోపడలేదు తండ్రి అని ఒక తీర్మానానికి రండి. లోపడని వారు, భర్తని వ్యతిరేకించిన వారు, భర్తకు దగ్గరగా లేని వారు, భర్తకు దూరంగా ఉన్నవారు ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే ఈ రాత్రి కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్న దేవుడు ఖచ్చితంగా నీ గురించే మాట్లాడుతున్నాడేమో ఆలోచించుకో. నీ భర్తకు దూరంగా ఉన్నావా? ఖచ్చితంగా పశ్చాత్తాపడి, దేవుని దగ్గర పశ్చాత్తాపడి క్షమించమని భర్తను అడగటమే. వెళ్ళి అడిగి భర్త సహకారం తీసుకొని భర్తతో కలిసి వెళ్ళాలి.
నువ్వు చేసిన పొరపాటుకి భర్త అయా క్షమించు, నేను పొరపాటు చేసిన నీకు దూరంగా ఉన్నా, ఇదిగో నీపై తిరుగుబాటు చేసిన నేను వదిలిపెట్టి వచ్చేసానని పశ్చాత్తాపడాలి. లేకపోతే దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోడు. ఎల్లప్పుడు ఎప్పుడు నీ పురుషుడికి, నీ భర్తకి ప్రతి విషయంలో లోపడని చెప్పాడు. మరి నువ్వు దూరంగా ఉన్నావంటే లోబడలే. అందుకే నువ్వు నీ భర్తకు దూరంగా నీ శిరస్సును అవమానిస్తున్నావు. నీ శిరస్సుని ఈ సమాజంలో చేతగాని వాడిగా చూపిస్తున్నావు. నువ్వు దూరంగా ఉన్నావంటే నీ భార్య, నీ భర్త చేతగాని వాడి కింద లెక్కేసినట్లే. సహోదరి జాగ్రత్త. నీ భర్తని ఈ లోకానికి పట్టించినట్లే నువ్వు. నీ భర్త మంచివాడు కాదని నువ్వు పట్టించినట్లే. నువ్వు సమాధానపడు. నీ జీవితంలో దూరంగా ఉన్న నువ్వు మళ్ళీ నీ భర్తతో మాట్లాడు. అయ్యా క్షమించు, నీకు దూరంగా ఉన్నా, నీ తండ్రి గారి దేవుడికి విరోధంగా, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను. పాపం అంటే వదిలిపెట్టి రాగలేని పాపం అంటే ఏదో పాపం చేస్తారు. కనుక నన్ను క్షమించాయి, వాళ్ళని నష్టాన్ని వచ్చాయి, నన్ను చేసుకెళ్ళి అనే మనస్సు, అనే తలంపు, అనే తీర్మానం తీసుకోవాలి. ఎవరైనా ఈ పరిస్థితిలో ఉన్నటువంటి స్త్రీ దేవుడు చెప్పిన మాటండి. అలా మనం వెళితే పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి వెళితే దేవుడు సంతోషిస్తాడు. మీ ఇద్దరి మధ్య మన ప్రేమానురాగా ఏర్పాటు చేస్తాడు. మళ్ళీ ఆయన బహుమానం ఇవ్వడానికి సిద్ధపడతాడు. గర్భఫలం ఎవరిచ్చి బహుమానం? దేవుడిచ్చి బహుమానం. మరి ఆయన గర్భఫలం ఇవ్వకుండా నువ్వు ఇంకా దూరంగా ఉంటా, నేను ఆడంటా ఏడంటా, నేను భర్తకు వ్యతిరేకంగా ఉంటానంటే ఫలం ఏంటంటే దేవుడు సిద్ధంగా ఉండడు. మరి మీ ఇద్దరి దగ్గర లేదు. ఏంటి పరిస్థితి? నువ్వు భర్తకు లోబడలేదు. ఒకవేళ సరే ఆయన నిన్ను ప్రేమించలేదు, ఒకవేళ ఆయన నిన్ను ప్రేమించకపోయినా నువ్వేం చేయాలా? నువ్వు లోబడాలా. నువ్వు లోబడితే నిన్ను నీ పవిత్ర ప్రవర్తన బట్టి ఆయనే, అరే నేను ఎంత పొరపాటు చేశా, నా భార్యను ప్రేమించలో వదిలేసా, చాలా ఇబ్బంది పెట్టినా, తప్పైందమ్మని ఆయన నీ కాడికి వస్తాడు. ఒకవేళ అతను తప్పై ఒకవేళ నువ్వు వచ్చినా నువ్వు మళ్ళీ అతన్ని ప్రేమించి క్షమించాయా, సరే ఏదో ఒకటి పొరపాటు, నీ తప్పైందో నా తప్పైందో, మన ఇద్దరు ఇట్లా దూరం అంటాం మంచిది కనుక వచ్చాయి, నేను వచ్చేస్తాను అని లోబడు. దేవుడు లోబడమన్నాడు, లోబడు. ఒకవేళ పురుషుడు తప్పైతే భార్య ఏదైతే ప్రేమని వదిలిపెట్టాడో, ప్రేమ లేకుండా ఇష్టానుసారంగా చేశాడు, మళ్ళీ అతను ప్రేమించాలి, తన భార్య నక్కున చేస్తాడు. అదే ఆమె పొరపాటు చేస్తే ఏం చేయాలా? పరిశుద్ధపరచుకోవాలి. అందులో నుంచి ఆ పాపంలో నుంచి ఆ శాపంలో నుంచి తీసుకొచ్చుకోవాలి బయట మంచి మాటలతో. మళ్ళీ అటు వైపు వెళ్లకుండా చేసుకోవాల్సిన బాధ్యత పురుషుడిది. కనుక ప్రియమైన దేవుడు ఈ మాటల చేత పురికొల్పబడి ఎవరైనా ఉన్నట్లయితే ఈ దేవుడి మాటలు విన్న మీరు ఈ రాత్రికాల సమయంలో తీర్మానం చేసుకోండి. ఒక స్త్రీ అయితే నీ భర్తకు నువ్వు దూరంగా ఉంటే ఈ రాత్రికాల సమయంలో దేవుడిని తీర్మానం చేసుకొని అడుగుతున్నాడు, నువ్వు సిద్ధమేనా? నువ్వు తీర్మానం చేసుకుని నీ భర్త దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావని ఇదిగో ఈరోజు దేవుడు నీకు ప్రశ్నిస్తాను. తీర్మానం చేసుకోగలవా? నీ భర్తను క్షమించగలవా? ఒకవేళ నీ భర్తే నీ మీద ఫైర్ చేసి నిన్ను కొట్టి నిన్ను గాయపరిచి పంపిస్తే నువ్వు క్షమించే గుణం లేదా? నీ భార్య క్షమించవా? దేవుడు జతపరిచిన వారిని ఏం చేయకూడదు, విడగొట్టకూడదు చెబుతుంది కదా పై. మరి నువ్వు ఎలా అంటావు? దేవుడు జతపరిచిన మీరు విడిగా ఉంటే దేవుడికి సంతోషం అండి. కనుక ప్రియమైన దేవుడు, ఓ సహోదరుడా, మీరిద్దరిలో ఎవరిని రోడ్డు పట్టున్నా ఒకరినొకరు, స్త్రీ అయితే లోపడండి, పురుషుడైతే ప్రేమించండి. పురుషుడైతే ఆమె మీద పొరపాట్లుండా వాటన్నింటిని తీసివేసి మళ్ళీ దగ్గర తీసుకోండి, క్షమించండి. మళ్ళా అటువైపు వెళ్లకుండా నీ భార్యను ప్రేమించు అని దేవుడు చెబుతున్నట్టు ఈ మాటలు ఇదిగో ఈ స్త్రీ పురుషుల్లో ఈ రాత్రికాల సమయంలో ఫలించి అభివృద్ధి చెందాలని, ఒకరి పట్ల ఒకరు పశ్చాత్తాపం కలిగి జీవించాలని, ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగం కలిగి జీవించి వారి కుటుంబాలను కట్టుకోవాలని దేవుడి రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుడిలా కోరుకుంటాడు. కనుక కుటుంబాలను కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ భర్తలకు లోబడండి. ఒకవేళ పురుషులైతే మీ భార్యలను ప్రేమించండి. అన్ని విషయాలు ప్రేమించి వాళ్ళు ఏదైనా పొరపాటున్నా మీరు క్షమించి అప్పుని చేర్చుకోండి. అప్పుడే మీ ఇద్దరి కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో, పిల్ల పాపలతో
క్షేమాభివృద్ధిలో దేవుడు నడిపిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలు, కనుక ఈ కొద్ది మాటలు మనందరి వీటిలో మరి ఫలించి అభివృద్ధి చెంది ఎవరైనా ఇలా దూరంగా ఉంటే భార్య భర్తల వారు దేవుడు వారిని ఒకటి చేయనుగాక. దూరంగా ఉన్న వారి దగ్గర వారి గర్భఫలాలు దేవుడు దయచేయనుగాక. ఇటు మాటలు వారి హృదయంలో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారం వారి కుటుంబ జీవితాలను సుఖ సంతోషంతో నడిపించునుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15 చదువుకున్నాం. దినములు చెడ్డలు కనుక మీరు సమయమును పోనీక సద్వినియోగం చేసుకొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుడు రాయించినటువంటి మాటలు ప్రియమైన దేవుడు. ఇప్పుడు మనం ఈ లోకంలో నివసిస్తున్నాం. ఈ లోకంలో ఉండగా ఈ దినములు ఏ రకంగా ఉన్నావో మనందరికీ తెలుసు. ప్రియమైన దేవుడు పిల్లలు, ఏ రకంగా ఉన్నాయంటే దేవుడు దినములు చెడ్డవి కనుక మీరు సమయములు పోనీయక. దినములు చెడ్డవంటే దినము చెడిపోవాలి. కానీ ఆ దినములలో నివసిస్తున్నటువంటి మనం ఏమైనా మంచిగా పరిశుద్ధంగా నీతిమంతులుగా ఉన్నామా అంటే లేదు. దేవుడు సృష్టించినటువంటి సృష్టి ఏ రోజు ఆయన చెడగొడితే తప్ప అది దానంతో సరే చెడిపోవాలి. ఎందుకంటే దేవుడు పెట్టిన క్రమాన్ని అది పాటించాలి. ఆయన పెట్టినటువంటి ఎక్స్పైరీ డేట్ వచ్చే వరకు అది ఖచ్చితంగా దాని పని చేసుకుంటూ పోతుంది, కానీ అది చెడిపోవడానికి వీల్లేదు. ప్రియమైన దేవుడు, అయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట దినములు చెడ్డవి కనుక. ఈ దినాల్లో బ్రతుకుతున్నటువంటి మనం, ఈ దినాల్లో బ్రతుకుతున్నటువంటి సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనుషులు అన్ని విషయాల్లో మరి ఈరోజు పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉన్నారా అంటే లేదు. ప్రియమైన దేవుని పిల్ల, ఏదో ఒక విషయంలో బలహీనుడై చెడిపోయి సమాజంలో ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్ల, ఇలాంటి చెడిపోయినటువంటి దేవుడికి దూరమైనటువంటి మనుషుల మధ్య మనుషులు నివసిస్తున్నటువంటి దినాల్లో మనం. కనుక ప్రియమైన దేవుడి పిల్లల పౌలు గారు చెబుతున్నటువంటి మాట ఎఫెసీ సంఘానికి, మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. సమయాన్ని వృధాగా పోనీయకుండా పనికిరాని మాటలతో, పనికిరాని ముచ్చట్లతో, పనికిరాని పనులతో, దేవుడికి విరోధమైనటువంటి కార్యాలతో, దేవుడిపై తిరుగుబాటు చేసేటటువంటి పనులతో ఈ సమయాన్ని వృధా చేసుకోకండి. సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటున్నాడు ప్రియమైన దేవుడు. అలా సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. అజ్ఞానులు ఎలా నడుచుకుంటారు ఏమా? అజ్ఞానులు వారి ఇష్టానుసారంగా మూర్ఖంగా ఎవరైనా చెప్తే వినేవాళ్ళుగా ఉండకుండా, ఏమంటే మేము చెప్పింది రైట్ అనేవాళ్ళుగా, మాకంటే తెలివిగా వాళ్ళు లేదనే పద్ధతిలో ప్రియమైన దేవుని అజ్ఞానులు నడుచుకుంటారు. వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తారు. ఎదుటి వాళ్ళని బాధపడతారు, ఈ సమాజానికి ఇబ్బంది కలిగిస్తారు. ప్రియమైన దేవుని
అలా అజ్ఞానుల వలె నడుచుకోక జ్ఞానుల వలె నడుచుకోండి. సమయాన్ని పోనివ్వకండి. జాగ్రత్తగా చూసుకోండి. సమయాన్ని జాగ్రత్తగా మీరు చేసే ప్రతి పని, ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో అజ్ఞానంగా నడుచుకోవాలండి. అజ్ఞానం వలె ప్రవర్తించకండి. అజ్ఞానం వలె దినములను నడిపించకండి. జ్ఞానుల వలె నడుచుకోండి. జ్ఞానం కలిగి నడుచుకోండి. సహోదరులను ప్రేమించండి. పొరుగు వారిని ప్రేమించండి. మన సహోదరులను క్షమించండి. తల్లిదండ్రులను సన్మానించండి. ఈ దినాలు బాగలేవు కనుక, చెడిపోయిన జనాలు జీవిస్తున్నటువంటి దినాల్లో కనుక ప్రియమైన దేవుని పిల్లల జ్ఞానుల వలె జ్ఞానం కలిగి జ్ఞానంగా నడుచుకుంటారు. వివేచన కలిగి మంచి చెడులు ఆలోచించుకుంటూ ఏ సమయంలో ఏం మాట్లాడాలి, ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి, ఎవరి ముందు ఎలా నడుచుకోవాలి, ఎవరికి బాధ కలిగించినటువంటి జీవితాన్ని జీవించే వారి జ్ఞానులు ప్రియమైన దేవుడు. అలా జ్ఞానంలోనే నడుచుకోవాలి అంటున్నాడు. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. అవివేకంగా ఆలోచించడం మాకండి. వివేకం కలిగి ఆలోచించండి. మంచి చెడులు కలిగి ఆలోచించండి. దేవుడి చిత్తమేదో, దేవుడి చిత్తమేది ఆయన మాటల ప్రకారం జీవించడం, ఆయన కట్టలను అనుసరించి నడుచుకోవడం, ఆయన ఇచ్చిన వాక్యం పట్ల ప్రేమ కలిగి భయభక్తులు కలిగి వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవించడమే దేవుని యొక్క చిత్తం. ప్రేమ దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించుకోండి. అవివేకంగా ఆలోచించకండి. అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి అని చెబుతూ, మరియు మద్యముతో మత్తులై ఉండకూడి. ఈరోజు స్త్రీలు పురుషులు కూడా మద్యాన్ని సేవిస్తున్నారు. ప్రియమైన దేవుడు, మనం సామాజిక మాధ్యమంలో చూసినట్లయితే స్త్రీలు కూడా ఈరోజు వాట్సాప్, ఫేస్బుక్లో, రీల్స్లో కనపడుతుంది. ఈరోజు స్త్రీలు కూడా పురుషులతో, మేము పురుషులకు తక్కువేది కాము, మేము కూడా పురుషులతో సమానం అని ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా మద్యం సేవించే పరిస్థితిలో ఉన్నారు. అలాగే చిన్నపిల్లలు కూడా చూశాను నేను ఫేస్బుక్, వాట్సాప్లో. వాళ్ళు కూడా చక్కగా ఆ మందు బాటిల్స్ పట్టుకుని వాళ్ళు కూడా తాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ప్రియమైన దేవుడు, అంటే చిన్నపిల్లలు అయి ఉన్నప్పుడు కూడా వారు తాగుతుంటే వారిని వీడియో తీసిన వారు ఎంత గొప్పవారు మీరు ఆలోచించండి. అంటే వారు తాగుతున్న వాళ్ళని దండించి కొట్టి బుద్ధి చెప్పకుండా ఏం చేస్తున్నారు? ఇక వీడియో తీసి ఏం చేశారు? సామాజిక మాధ్యమంలో అప్లోడ్ చేసి మీరంతా చూడండి పిల్లలు ఎలా తాగుతున్నారు, మీరు చూడండి ఎంత ఏం నేర్పిస్తున్నారు. ఈ సమాజం లోకం ఎంత వెళ్ళిపోయింది. లోకంలో ఉన్న జనం లోకాన్ని అనకూడదు, మనం ఈ దినాలను కూడా అనకూడదు. ఎందుకంటే దేవుడు ఈ 6 దినాల్లో సృష్టిని చేసి 7వ దినాలను విశ్రమించాడు. అయితే ఈ 6 దినాల సృష్టి ముగించిన తర్వాత అంతా ఒకసారి తేలిపారి చూసి ఏం చెప్పాడు దేవుడు? అంత మంచిగా ఉంది అని చెప్పాడు ఆదికాండంలో. అంత మంచిదిగా ఉన్నప్పుడు మంచిదిగా ఉందని చెప్పిన దేవుడు మనకు దినమును చెడ్డని చెబుతా కాదు. ఆ మంచిగా ఉన్న దినములలో మంచిగా బ్రతకకుండా, పరిశుద్ధులుగా నీతిమంతులుగా బ్రతకకుండా చెడిపోయి ఇష్టానుసారంగా వారు వరసలు ప్రేమ అభిమానం లేక ఇష్టానుసారమైనటువంటి జీవితంతో కోపం, ద్వేషం, పగతో నిండుకొని చెడిపోయినది జనాలండి. ఈ సమాజం కాదంటారా? కాదండి. దినాలు చెడిపోయా దినం ఏ రోజైనా ఆ దినం దేవుడు దానికి పెట్టిన క్రమం ప్రకారం రాకుండా మాకుందండి. దినం మనల్ని ఏమైనా ఇబ్బంది పెడుతుందా? సూర్యుడు ఉదయించట్లేదా? మళ్ళీ అస్తమించి ఒక దినం కావట్లేదా? ఈ దినం
మనం పనిచేసుకోవడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించట్లేదా? ఏమండి, ఏమైనా మనకు విరుద్ధంగా ఎప్పుడైనా ఈ దినం జరిగిపోయిందండి? జాగ్రత్త, నాకేం చూడాలి, ఇటు చూడాలి. దినం ఏ రోజైనా చెడిపోయిందా? దినం చెడిపోయిందంటే మనకి ఏమి పని చేయకుండా దాని ఇష్టానుసారంగా క్రమం తప్పిపోతే చెడిపోయినట్టు. కానీ ఏ రోజైనా ఈ దినం క్రమం తప్పిందా, మనిషికి ఇబ్బంది కలిగించిందా అంటే లేదు. కానీ ఈ భూమికి, ఈ సృష్టి, ఈ పంచభూతాలకి ఇబ్బంది కలిగించేవాడు మానవుడు కాదా? మానవుడు మాత్రమే దేవుడు సృష్టించిన ఈ సృష్టిని ఇబ్బంది పెడుతున్నాడు తప్ప సృష్టి ఏ రోజు మానవుని ఇబ్బంది పెడుతుంది. దేవుడి ఆజ్ఞ ప్రకారం ఆజ్ఞిస్తే మాత్రం ఏం చేసింది? అప్పుడు ఇబ్బంది పెట్టిందే కానీ దానికి అదిగా ఇప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టాలి. మనం చెడిపోయి దినాలు చెడగొట్టాం తప్ప దినాలు చెడగొట్టాం. ప్రియమైన దేవుని ఇక్కడ ఏమంటున్నాడు? మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే మరి ఎలా ఉండాలి ప్రభు? అయితే ఆత్మపూర్ణులై ఏమండి, వాక్యం విని దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు, బాప్తిస్మం తీసుకోకుండా వచ్చేవాళ్ళు అంతా ఆత్మపూర్ణులేనా? ప్రియమైన దేవుని పిల్లలారా, విని విశ్వసించి ప్రభువుని మనతో నోటితో ఒప్పుకొని తండ్రి అయిన దేవుని విశ్వసించి, ప్రియమైన దేవుని పిల్లలారా, మన పాత జీవితాన్ని వదిలిపెట్టి బాప్తిస్మం తీసుకొనటం ద్వారా పరిశుద్ధాత్ముడు మనలో ప్రవేశించడం. ఆనాటి నుండి మనం ఏం చేస్తాం? ఆత్మపూర్ణులై ఉండడం. ఉంటామా? అప్పటి వరకు ఏ ఆత్మ ఉంది? పాప జీవితం కలిగి పాప జీవితమైన శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మగా మాత్రం ఉంది. ఎప్పుడు? బాప్తిస్మం తీసుకోక మునుపు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ, ప్రియమైన దేవుని పిల్లలారా, మనలోకి ప్రవేశించి మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తుంది. బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుంచి మనం ఏమవుతాం? ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఎలా ఉండదట? ఒకరికొకడట కీర్తనలు పాడుతూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ ఒకరికొకరు హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించును. మన బాప్తిస్మం తీసుకొని దేవుని సన్నిధికి వస్తున్న టైం, ప్రియమైన దేవుని పిల్లలారా, అది ఏ టైం తెలుసా? మనం ఆత్మపూర్ణులు. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మని మనం సంతరించుకుంటాం, పరిశుద్ధాత్మని మనం పొందుకుంటాం. దేని ద్వారానే అంటే బాప్తిస్మం ద్వారా. మన పాత జీవితాన్ని పాతి పెట్టడం ద్వారా, మన పాత జీవితాన్ని వదిలివేయటం ద్వారా, పాత మనిషిని చనిపోవట ద్వారా, నీడలో ముంచుట ద్వారా, ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధాత్మ పూర్ణులు అవుతాం. ఆ రోజు నుంచి మనల్ని పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు? సర్వసత్యంలోకి నడిపించడానికి నిత్యం ప్రయత్నం చేస్తాడు. ప్రియమైన దేవుని, ఇదిగో ఇలా మీరు మరి పరిశుద్ధాత్మను పొందుకున్న మీరు ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించండి అని చెబుతూ ఇంకో మాట అన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడు ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎల్లప్పుడు అంటే నీకేదో జీవితంలో మేలు కలిగినప్పుడే కాదు, నీ జీవితంలో లాభం వచ్చినప్పుడు కాదు, వ్యాపారంలో నీ జీవితంలో నీ పంట పండి విస్తారంగా పండి ఏమండి ఎన్నో లక్షల రూపాయలు వచ్చి రావటం
వలన స్తుతులు చెల్లించడం కాదు, కష్టంలోను, కన్నీళ్లలోను, సుఖంలోను, బాధలోను, ప్రమాణంలోను, ప్రతి విధమైనటువంటి విపత్కరమైన పరిస్థితిలోను ప్రియమైన దేవుని పిల్లల ఎల్లప్పుడూ అంటున్నాడు, ప్రతి సందర్భంలో, అది ఏ సందర్భమైనా, ప్రమాదమా, సుఖమా, ప్రియమైన శాంతికరమైన జీవితం ఉన్నప్పుడా, లేకపోతే లాభసాటిగా మన జీవితం ఉన్నప్పుడైనా, లేకపోతే స్వస్థత జరిగినప్పుడైనా అంటే కాదు. ఎల్లప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇంకొద్దిసేపు మరణిస్తున్నావు అన్నా కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరి పేట? యేసు క్రీస్తు పేరట తండ్రి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడాలి. ఒకరి మీద ఒకటి తిరుగుబాటు చేయడం కాదు, ఒకరినొకరు దూషించుకోవడం కాదు, ఒకరినొకరు గాయపరచుకోవడం కాదు. సంఘంలో దేవుని నమ్మిన బిడ్డలు ఒకరికొకరు లోబడి ఉండుడి అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్ల. ఈ సందర్భంగా ఇలా చెప్పుకుంటూ వస్తూ ఇక్కడ వరకు మాట్లాడింది ఒక ఎత్తు, ఇప్పుడు మాట్లాడబోయేది ప్రియమైన దేవుని పిల్ల ప్రత్యేకించి స్త్రీ పురుషుల గురించి అనగా భార్య భర్తల గురించి ఎలా ఉండాలో, వీళ్ళు జరపాల్సిన ధర్మాలేంటో, వీళ్ళు ఒకరి మధ్య ఒకరు జరుపుకోవాల్సినటువంటి ధర్మాలేంటో, కట్టడలేంటో, ఆజ్ఞలేంటో, సూచనలేంటో, హెచ్చరికలేంటో ప్రియమైన దేవుని పిల్లలారా ఈ రాత్రి కాల సమయంలో మనం కొన్ని వచనాలను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇగో పోయిన నెల, ఈ నెల మొత్తం ఈ 2 మాసాలు ఎక్కువగా వివాహాలు జరుగుతున్నాయి కదా. వివాహాలు జరుగుతున్నాయి, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు కొన్ని పెటాకులు అవుతున్నాయి, కొంతమంది వదిలేసి వెళ్ళిపోతున్నారు, కొంతమంది వచ్చేస్తున్నారు. ప్రియమైన దేవుడు ఒకరు ఆ కుటుంబాల్లో ఒకరి మధ్య ఒకరు ప్రేమానురాగాలు ఇలా ప్రేమించుకుంటున్నారు, ఆ పెళ్లి చేసుకుంటున్నారు, కొన్ని పెటాకులు అయిపోతున్నాయి, దూరంగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు సంభవిస్తుంది? అలాంటివి సంభవించకుండా ఉండాలంటే పౌలు గారు మరి ఇక్కడ నుంచి ప్రియమైన దేవుని పిల్లలు కొన్ని మాటలు స్త్రీ పురుషులు చెబుతున్నారు. అవి పెళ్ళి అయిన వారు వినొచ్చు, పెళ్లి కాని వారు వింటే జాగ్రత్త పడతారు భవిష్యత్తులో. పెళ్ళైన వారు వింటే వాళ్ళు ఏమైనా లోటుపాట్లు ఉంటే, భార్య భర్తల జీవితాల్లో ఒకరి పట్ల ఒకరికి లోటుపాట్లు ఉంటే వాటిని సరి చేసుకోవడానికి ఉపయోగపడదు. యవనస్తులైతే భవిష్యత్తులో పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలో ఈ వాక్యాన్ని వాళ్ళ హృదయంలో భద్రపరుచుకున్నట్లయితే మరి అవి భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంది. ప్రియమైన దేవుడు ఇక్కడ అలాంటి మాటలను ఇక్కడ పౌలు గారు రాయిస్తున్నారు. ఇలాంటి మాటలు పెళ్లికి ముందు, పెళ్ళప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఏం చేస్తారు తెలుసా? పెళ్ళికి వచ్చారండి, అయ్యారు టైం ఎంత అవుతుంది అనుకుంటున్నాను, భోజనం టైం అయింది, ఆకలి అవుతుంది, త్వరగా కానియాలి, ఏదో వాన వస్తుంది, లేకపోతే గాలి దుమ్ము వస్తుంది. ఏమండి, ఈ మంచి మాటలు చెప్పే టయానికి ఇవన్నీ పనులు వస్తాయండి. అంతకుముందు జరిగినటువంటి కార్యక్రమాలన్నిటినీ యథావిధిగా వాటికి కావాల్సిన టయాన్నంతా ఉపయోగించుకొని వాటికి ఎంతైతే టైం పడుతుందో ఆ టైంలో ఎక్కడ తేడా రాకుండా జరిగిస్తారు. కానీ వాక్యం టైం వచ్చేసరికి పెళ్లిలో ఏం అంటారు? అయ్యారు టైం చూపిస్తారు కానీ గాలి వచ్చేటట్టు, దుమ్ము వచ్చేటట్టు, భోజనాలు చల్లారిపోతుంది, నకనకలాడుతున్నారు, ఆకలి అవుతుంది. ఏమండి, ఈ ఆకలి నకనకలాడటం, టైం అయిపోతుంది అనే ప్రశ్నలు వాళ్ళు పెళ్లికి ముందుగా జరిగించే కార్యక్రమాలు జరిగిస్తున్నప్పుడు ఒక్క కార్యక్రమంలో కూడా సమయాన్ని తక్కువ తీసుకుంటారా? తీసుకోరు. ఆ సమయాన్ని అయితే ఎవ్వరు మాట్లాడరు. అక్కడ జరిగించాలి, అనాదిగా వస్తుంది, అది దానికి టైం తక్కువ కూడా జరిగించండి అమ్మా, ఆహా. కానీ ఏదైతే ఆ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె స్టేజ్ మీదకి వచ్చినప్పుడు
వాళ్ళు వినాల్సిన మాటల టైంలోనే అన్నీ గుర్తుకొస్తాయి. అన్నీ గుర్తుకొచ్చి ఎంతసేపు ఎట్లాగా ఏం చేసైనా వాక్యాన్ని కట్ చేసేస్తారంటే కట్ చేసేస్తారు. అయ్యగారు కోపం చేసి కటింగ్ చేసేస్తారు. సంపూర్ణంగా వాళ్ళని ఎన్నెవరు గోల పక్కన వెనక గోల ముందు గోల. ఏమండి ఆ వాక్యాన్ని అప్పుడు వినిపించలేకపోవటం వల్లే వారి హృదయంలో వాక్యం పడట్లే. ఇక ఆ టైంలో తప్పితే ఎప్పుడైనా వింటారా? వాళ్ళ ఇష్టం, పోతే పోతారు మధ్యాహ్నానికి, వింటే వింటారు. ఈ సేవకులు కూడా ఆ వాక్యాన్ని ఆ పెళ్లి రోజు తప్ప ఎప్పుడు మాట్లాడరండి, చేసుకురారు. అప్పుడప్పుడు చెబుతూ ఉంటే మధ్యలో తగిలి ఆ వాక్యం గుర్తుకొచ్చి వాళ్ళ కుటుంబాలు బాగా చేసుకునే అవసరం. కానీ పెళ్లిలో విన్నెవరో అయ్యగారులేమో తర్వాత పెళ్లి ఎప్పుడు తప్పితే విడి టైంలో చెప్పరండి. ఆ పెళ్ళికి ఇప్పుడు చెబుతున్నారే అంటారు. మరి ఎప్పుడు చెప్పాలా? పెళ్ళిళ్ళు వింటారా? ప్రియమైన దేవుని పిల్లగారు, ఇక్కడ స్త్రీ పురుషుల గురించి మాట్లాడుతూ పౌలు గారు 22వ వచనం 5వ అధ్యాయం 22వ వచనం ఎఫెసీ పత్రిక చూడండి. ఇక్కడ ఈ దేవుడు రాయించినటువంటి మాటల ప్రకారం కనుక జీవించగలిగినట్లయితే, ఆ మాటల హృదయం భద్రపరుచుకుంటే ఏ కుటుంబంలో కూడా ఏముండదు, ద్వేషం, పగలు, కొట్టుకోవడాలు, ఇళ్ళకి పంపించుకోవడాలు, విడాకులు ఏమి ఉండవు. ప్రియమైన దేవుడు చూద్దాం ఏం మాటలు రాయిస్తున్నాడో దేవుడు. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఇక్కడ చూసినవా? ఇక్కడ ఏం చెప్తున్నాడు జాగ్రత్తగా గమనించారా? ఎవరిని మాదిరిగా చూపుతున్నాడు ఇక్కడ? దేవుణ్ణి. ప్రభువుకు వలె తమ సొంత పురుషులకి ఎలా లోబడాలంట? ప్రభువుకి ఎలాగైతే లోబడుతున్నామో మనం, ఏమండి ఆయన్ని నమ్మిన దగ్గర నుంచి ఆయన్ని నమ్ముకున్న దగ్గర నుంచి ఆయనకి ఎలాగైతే లోబడి జీవిస్తామో, ప్రియమైన దేవుడు ఆ దేవుడికి లోబడినట్టుగా, ప్రభువులకు లోబడినట్లుగా మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఆలోచించండి, నా వైపు చూడండి. ఈ పాయింట్లు చాలా విలువైనటువంటివి. తర్వాత మీరు అర్థం చేసుకొని అర్థం కావు మీకు. ఇక్కడ ఏమంటాడు? ప్రభువునకు వలె. ప్రభువునకు అంటే దేవుడికైతే ఎలాగైతే లోబడుతున్నామో మీ సొంత పురుషులకి మీరు వివాహం చేసినటువంటి భర్తకి ప్రభుకి ఎలా లోబడుతున్నామో అలాగే లోబడాలి. ప్రభుకి ఇచ్చినంత ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలట? ఎవరికి ఇవ్వాలా? తమ సొంత పురుషులు ఎవరు? భర్తలే కదా, అవునా? మరి దేవుడికి ఇచ్చినట్టు ప్రాధాన్యత నాకు ఇచ్చినట్టే మీ భర్తలకు కూడా ఇవ్వాలని దేవుడు రాయిస్తున్నాడా? నేను చెబుతున్నాను ఈ మాట. ఎలా ఉండాలంటే స్త్రీ ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. లోబడుతున్నానండి? లోబడే స్వభావం ఉంటుందా? గమనించండి, మీరే ఒకసారి ఆలోచించుకోండి హృదయంలో. మేము దేవుడికి ఎలాగైతే లోబడి భయపడి ఎలా జీవిస్తున్నామో, నా భర్తకు నేను ఎప్పుడైనా నిజంగా దేవుడి వాక్యం రాయించింది కదా, అలా ఎప్పుడైనా నేను లోబడ్డానా నా భర్తకైనా? ఒకసారి మీ గుండెల మీద చేసి ఆలోచించుకోండి. ఒకసారి వెనక్కి తిరిగి మీ బ్యాకప్ చెక్ చేసుకోండి. ప్రియమైన దేవుని పిల్లలు, ఇంకేమంటండి మళ్ళీ? క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు ఇప్పుడు మనం నమ్మినటువంటి క్రీస్తు ఇగో ఈ సంఘానికి, ఆయన నమ్మిన బిడ్డలకి ఏమై ఉన్నాడు? ఆయన నమ్మిన బిడ్డలో ఉన్న సంఘానికి ఎవరు శిరస్సు అంటే? క్రీస్తు. మరి స్త్రీకి శిరస్సు ఎవరై అంటే
నన్ను నమ్మిన మీరు, నేను ఏర్పాటు చేసిన సంఘానికి నేను ఎట్లా శిరస్సు ఉన్నానో నేను మిమ్మల్ని జతపరిచాను కదా. నేను మిమ్మల్ని జతపరిచినటువంటి మీ ఇద్దరు, ఇదిగో ఓ స్త్రీ, నీకు నీ పురుషుడు ఏమై ఉండాలి? శిరస్సు అయి ఉండాలి. జాగ్రత్త అని చెబుతున్నాడు దేవుడు. మీరంతా నన్ను నమ్మి సంఘంగా నేను కట్టాను, మిమ్మల్ని సంఘంగా కట్టాను, సంఘంలో చేర్చాను. ఆ సంఘానికి నేను ఎలా శిరస్సు అయి ఉన్నానో మీ భర్తలకు మీ భర్తలు మీకు శిరస్సు అయి ఉండాలి. మీ భర్త మీకు శిరస్సుగా లేకుండా చేసుకున్నాను అనుకో, అప్పుడు నన్ను కూడా మీరు శిరస్సుగా అంగీకరించరు. నేను నమ్మను. మీ భర్తని శిరస్సుగా మీరు అంగీకరించినప్పుడు మీకు దేవుడిగా ఉన్న నన్ను, మీ ఎదురుగా ఉన్న భర్తని మీరు అంగీకరించకపోతే నన్ను అంగీకరిస్తారా? కనపడి నన్ను అంగీకరిస్తారా? ఎవరన్నా అంగీకరిస్తారా? జాగ్రత్త. కనుక క్రీస్తునకు సంఘానికి క్రీస్తు ఎలాగైతే శిరస్సు అయి ఉన్నాడో మీ భర్తలు మీకు శిరస్సు అయి ఉన్నారు అంటూ, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా, ఇక్కడ చూడండి మంచి మాట, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలో మీ ఇద్దరి మధ్య జరిగే ఏ విషయమైనా సరే, అది నా ఇష్టం అంటావా? నా ఇష్టం నీకేంటా చెప్పేది అంటారా స్త్రీలారా? ఏమండి బాయ్, నేను ఒక 50 లక్షలు కట్నం తెచ్చిన, నువ్వు వింటే అంత, నువ్వు వినకపోతే అంత, నీకు చెప్పాల్సిన అవసరం ఏమని అంటారా? లోకస్తులు అంటారు, ఈ లోకంలో లేని వాళ్ళు అంటారు, దేవుడితో లేని వాళ్ళు అంటారు, అన్యులు అంటారు. మరి ఆయన నమ్మిన వాళ్ళు ఎలా ఉండాలని చెబుతున్నాడు? ప్రతి విషయంలో ఏం కావాలంట? సంఘము క్రీస్తులకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడుతున్నారా? ప్రతి విషయంలో. ఒకవేళ నీ భర్తకు ప్రతి విషయంలో లోబడకపోతే నువ్వు నమ్మిన క్రీస్తుకు కూడా నువ్వు లోబడట్లేదు అని దేవుడు ఇండైరెక్ట్ గా ఏం చేస్తున్నాడు? హెచ్చరిక చేస్తున్నాడు. క్రీస్తుని నమ్మిన వారు ఎవరైనా సరే తన భర్తలకు లోబడకపోతే దేవుని నమ్మిన మీరు మీ భర్తలకు లోబడకపోతే మీరు నమ్మిన క్రీస్తుకు కూడా లోబడట్లేదని ఆయన డైరెక్ట్ గా హెచ్చరిక చేస్తాడు. మిమ్మల్ని నమ్మడం, నీ భర్తకే లోబడని నువ్వు నాకు లోబడుతున్నాడు నేను నమ్ముతానా అంటాడు. దేవుని క్వశ్చన్ చేస్తాడు ఇక్కడ. ప్రియమైన దేవుని పిల్లరా, నా జీవితం ఎలా ఉందో ఇది ఆఖరికాల సమయంలో పరిచయం చేసుకోండి. స్త్రీని లోబడటాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు. లోబడే స్త్రీని ఆయన అంగీకరిస్తాడు, ఆయన బిడ్డగా స్వీకరిస్తాడు. పురుషుడిపై తిరుగుబాటు చేసే భార్యను దేవుడు తన కుమార్తెగా అంగీకరించడు, తన బిడ్డగా అంగీకరించడు, తన విశ్వాసురాలుగా స్వీకరించడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నువ్వు నోరులేసి ప్రార్థన చేసి వాక్యం వినడానికి పోయి ఏమండి ఇంటికి బాగానే భర్త మీద తిరుగుబాటు చేస్తే ఈ దేవుని వాక్యం ఏం కావాలి? దేవుడు చెప్పిన మాట నువ్వు అంగీకరించినట్లా? ఏమండి అంగీకరించినట్టేనా? కనుక ప్రతి విషయంలో క్రీస్తునకు లోబడినట్లుగా మీరు మీ భర్తలకు లోబడాలి. ప్రియమైన దేవుని మరి ఇలాంటి పరిస్థితి మనలో ఉందా? స్త్రీలుగా మీలో ఉందా? ఇక మాకే చెబుతున్నారు ఏం గారు, మరి మీ పురుషులకి ఏం లేవా? అయ్యా లోపడాలంటున్నారు. సరే లోపడతాం లేదు కానీ మరి మీకేమి లేవా? మీకు ఏమన్నా చెప్పండి గారు, మీ గురించి ఏం చెప్పలేదు దేవుడు అని మీకు ఏమవుతుంది? కోపం వస్తుంది.
వస్తుంది ఆలోచిస్తుంటారు, ఈయన మా గురించి చెబుతుండ్రు, మరి పురుషుల గురించి ఏమైనా ఉన్నాయా? అవి కూడా చెప్తే కాక మరి వాళ్ళకు కూడా మేము ఇది చెబుతాం కదా, ఇది చేసే వాక్యం వాళ్ళు ఎట్టా ఇక్కడికి రావాలి మాకు చెప్తే అది కూడా వాళ్ళని మేము చెప్పి మార్చుకుంటామని అనే ఆలోచన ఉంటుంది. ప్రియమైన దేవుని చూద్దాం. తర్వాత నెక్స్ట్ పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. పురుషుడు ఏం చేయాలంట? తమ భార్యని ప్రేమించాలి. స్త్రీ ఏం చేయాలి? లోబడాలి. భర్తకి స్త్రీ లోబడాలి. పురుషుడు భార్యని ప్రేమించాలి. ఆ ప్రేమించడం ఎలా ఉండాలి అంటున్నాడు. ఎవరికి మాదిరిగా చేసి చూపించు అంటున్నాడు. ఈ మాట చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. యేసుక్రీస్తు సంఘం చెడిపోయినప్పుడు, సంఘం అపరిశుద్ధతలో పడిపోయినప్పుడు ఏమంటే ఆ సంఘాన్నట తన వాక్యం చేత పరిశుద్ధపరచుకొని, ఏమంటే వాక్యం చేత పరిశుద్ధపరచుకొని పరిశుద్ధంగా తన ఎదుట నిలబెట్టుకోవాలని ఆ సంఘాన్ని, చెడిపోయిన సంఘాన్ని, ఏమండి కళంకం కలిగినటువంటి సంఘాన్ని, మచ్చ కలిగినటువంటి సంఘాన్ని, డాగు కలిగినటువంటి సంఘాన్ని ఆయన పరిశుద్ధపరచుకోవాలని. ఎలా పరిశుద్ధపరచుకున్నట? వాక్యము చేత దాన్ని ఉదక స్నానము చేయించి పరిశుద్ధపరచుకున్నట. అలా పరిశుద్ధపరచుకోవటం కోసం తన్ను తాను ఏం చేసినట? శిలువపై అప్పగించుకున్నాడట. సంఘాన్ని రక్షించడానికి చివరికి వాక్యం చేత ఉదక స్నానం చేయించి అది చాలక తన ప్రాణాన్ని కూడా అర్పించి ఆ సంఘాన్ని పరిశుద్ధంగా తన ఎదుట నిలవబెట్టుకోవడానికి ఎంత పని చేశాడట. ఎందుకు చేశాడా ఈ పని అంతా అంటే సంఘమును ప్రేమించి. మరి ఇప్పుడు పురుషులు ఏం చేయాలా? తన భార్యను ప్రేమించి ఆ భార్యలో కళంకమైనను మచ్చ అయినను మడత అయినను మరి ఏదైనా ఉంటే ఇవన్నీ ఉన్నాయి కదా, ఇది మంచిది కాదు అని తన్ని తగిలేయొద్దు. తగిలేస్తే ఊకోడు దేవుడు. యేసుక్రీస్తు తండ్రి మనందరం నమ్మిన దేవుడైనటువంటి యేసుక్రీస్తే ఆయన ముందు సంఘం తప్పు చేసినప్పుడు, సంఘం మాయలో పడినప్పుడు లేకపోతే పాపంలో పడినప్పుడు దాన్ని పవిత్రపరచుకోవడానికి ఏం చేశాడు? సంఘాన్ని వెలివేశాడా? సంఘాన్ని శపించాడా? సంఘాన్ని నాశనం చేశాడా దేవుడు? లేదు. ఏం చేశాడు? పవిత్రపరుచుకున్నాడు. ఆ పవిత్రపరచుకోవడం కోసం వాక్యాన్ని వాడాడు. వాక్యం ద్వారా ఉదక స్నానం చేశాడు. అది లేకపోతే ప్రమాణాన్నే అర్పించాడు. ఎందుకంటే చేశాడంటే సంఘాన్ని ప్రేమించి. మరి ఒకవేళ నువ్వు నిజంగా నీ భార్యను నువ్వు ప్రేమిస్తున్నట్లయితే ఆమె ఎలాంటి పరిస్థితుల్లో ఒకవేళ తెలుసో తెలియకో పొరపాట్లోనో డాగులు మచ్చలు ఏమైనా అయినాయి అనుకో, ఒకవేళ రోగం వచ్చిందనుకోండి, రోగం వచ్చి మంచమే ఉందనుకోండి, ఇంటికి పంపిస్తావా? ఏమండి? లేకపోతే ఒకవేళ పొరపాటు చేసింది అనుకో, నీ ముందు కొట్టి తగలేస్తావా? చంపేస్తావా? పాపం చేసిందని చంపేస్తావా? ఎలగొడతావా? లేదు, అలాంటివి చేయడానికి వీల్లేదు. క్షమించి ఆమెలో ఉన్న ఎందుకు వచ్చిందో ఆటిపోటు దాన్ని మూలానికి వెళ్ళి దాన్ని తీసేసి పరిశుద్ధపరచుకోవాలి తప్ప నువ్వు కొట్టడానికి వీల్లేదు, తిట్టడానికి వీల్లేదు, ఇంటికి పంపించడానికి వీల్లేదు. ఒకవేళ అలా చేస్తే నువ్వు ప్రేమించిన వాడు కాదు, దేవుడి ప్రేమ నీలో లేదు. నువ్వు ఏసుదారిగా తన సంఘానికి వస్తున్నావు అని దేవుడి లిస్టులో రికార్డ్ అయిపోద్ది. ప్రియమైన దేవుడి పిల్లరా, జాగ్రత్తగా జీవితం, కుటుంబ జీవితం అంటే, భార్య భర్తల జీవితం అంటే దేవుడు అనుకున్నటువంటి జీవితం. ఇలా ఉండాలని అనుకున్నాడు దేవుడు.
ఎలా స్త్రీ పురుషుడికి లోపడాలి, ఎలా పురుషుడు స్త్రీని ప్రేమించాలి. నేను ఎలా సంఘాన్ని ప్రేమిస్తున్నానో, నా సంఘంలో నా బిడ్డలు పాపం చేస్తే వాళ్ళని ఎలా కడుక్కుంటున్నాను వాక్యం ద్వారా, ఎలా శుద్ధిపరుస్తున్నానో, ఎలా కాపాడుకుంటున్నానో, అలాగే నువ్వు కూడా నీ భార్యను ప్రేమించి మడకుండా కళంకకుండా బాగు చేసుకోవాలా, సర్ది చెప్పుకోవాలా, పరిశుద్ధురాలుగా తీర్చిదిద్దుకోవాలా, అవసరమైతే వాక్యం చెప్పాలా. అంతేగాని నీ ఇష్టానుసారంగా శిక్షించడానికి, కొట్టడానికి, తల్లి తగలేయడానికి ఒప్పుకోడు దేవుడు. ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటే ఈ మాట రాయిస్తాడా? ప్రియమైన దేవుడు పిల్లల, ఈ విధంగా పురుషుడు ముందు ప్రేమించాలి, నీ భార్యను ప్రేమించుడి అని చెప్పుకుంటూ నేను సంఘాన్ని ఎలాగైతే ఎలా 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 అన్ని ఎన్ని విభాగాలుగా వాక్యం చేత తన ప్రాణాన్ని కట్టడం చేత ఏమా ఏం చేశాడు? సంఘాన్ని ఎలాగైతే ప్రేమించి రక్షించుకున్నాడు, అలాగే మీరు కూడా మీ భార్యని ప్రేమించుకోండి ఆయన. ఒకవేళ వాళ్ళు పొరపాటు చేస్తే క్షమించి వారిని వాక్యం చేత పరిశుద్ధపరచుకోండి. ఈ పని ఏమైనా చేస్తున్నారండి? చేస్తున్నారా? చేయకపోతే చేయాలి. రాత్రికాల సమయంలో దేవుడు నీతో నాతో బయట మైకు వినేవారితో మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడే మాటలు, జాషువా చెప్పే మాటలు కాదు ఇవి. కాబట్టి దేవుడు మాట్లాడుతున్న మాటలు భార్య భర్తలారా, ఓ స్త్రీ పురుషులారా జాగ్రత్త. నీ కుటుంబాలు సంతోషం సమాధానంతో వర్ధిల్లాలంటే దేవుడు చెప్పిన మాటలు. ఏమంటే 12 సంవత్సరానికంట 12 సూత్రాలు అంటే పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలు మీ సంసారాలను బాగు చేయలేవు. ప్రియమైన దేవుడి మాట మాత్రమే మిమ్మల్ని శాంతి సమాధానం ఏది కుమార్తెలతో వర్ధిల్లింప చేయగలిగినటువంటి మాటలు దేవుడి మాటలు మాత్రమే. ఈ లోకంలో ఎవరి మాటలు కూడా కుటుంబాలనే నిలబెట్టలేవు. నిలబెట్టలేని మాటలు నిలబెడితే మన మధ్య భర్తలను వదిలిపెట్టిన వాళ్ళు లేదా? భర్తలు వదిలిపెట్టిన భార్యలు ఉన్నారు, భార్యలు వెళ్ళిన భర్తలు లేరా? మరి సమాజంలో ఉన్నారు కదా మంచి మాట చెప్పేవాడు. ఎందుకు మారటం లేదు, వెళ్ళిపోవడం లేదంటే అవి దేవుని మాటలు కాదు. దేవుని మాటలు మాత్రమే కుటుంబాన్ని కట్టగలవు. అవునా కదా ప్రియమైన దేవుడు? ఇంకా కొన్ని మాటలు చూసి మనం ముగింపులోకి వెళ్దాం. తర్వాత అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలెను తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. ఈ మాట అర్థమైందా అమ్మా? ఈ మాట అర్థమైందా? పురుషులు అంటాడు, మీ సొంత శరీరాన్ని ఎలాగైతే మీరు ప్రేమించుకుంటారో అలాగే మీ భార్యను కూడా మీ సొంత శరీరం కంటే ఎక్కువ నా శరీరం ఉంది. నేను పొద్దున్న లేచి ఏం చేస్తా? పొద్దున్న కల్లా ఏముంది? చెమట పోసి ఏమండి కళ్ళ పూసులు, ఈ టేపు, ఈ సెల్లులకి ఈ వాటర్ ఇవన్నీ అవుతాయి కదా. ఏం చేస్తాను నేను? పొద్దున్న శుభ్రంగా నీళ్ళు పెట్టుకొని సబ్బు తీసుకొని పేస్ట్ చేసుకొని బ్రష్ చేసుకొని చక్కగా పళ్ళు తోముకొని శుభ్రం చేసుకొని ఈ ఇంట్లో ఏమన్నా తీసేసి ఏమంటే చెమట పెట్టి మంచి సుగంధ సబ్బుతో స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని ఇవన్నీ నేను ఎందుకు చేస్తాను? నా శరీరాన్ని ప్రేమించి నేను చేసుకునే పని. అవునా కనుక నీ శరీరానికి నువ్వెలా ప్రాధాన్యత ఇస్తున్నావో నీ భార్యకు కూడా నీ శరీరానికి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తున్నావో నీ భార్యకు అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. జాగ్రత్త అని పురుషుల్ని ఏమంటాడు? జాగ్రత్త రే భయ్, ఏమనుకుంటున్నావు? జాగ్రత్త. తర్వాత తన శరీరమును అసలు ఈ భూమి మీద తన శరీరాన్ని ద్వేషించుకునేవాడు అన్నట్రా లేడు కానీ ప్రతివాడును ఆ శరీరాన్ని పోషించి సంరక్షించుకొనును. ప్రతివాడు ఎవడు శరీరాన్ని ద్వేషించడు. ఏం చేస్తాడు? మంచి బట్టలు, శరీరం వాసన మంచి సబ్బు, సుగంధ ద్రవ్యాలు, ఏమండి మంచి తిండి, పొద్దున్నే టిఫిన్, టీ, ఏమండి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం మళ్ళీ భోజనం, మధ్యాహ్నం భోజనానికి సాయంత్రం భోజనానికి మధ్యలో స్నాక్స్. ఏమండి ఇవన్నీ దేనికి? ఈ శరీరాన్ని. అట్లేదా? ఏమండి ద్వేషించుకుంటున్నామా? ద్వేషిస్తున్నాం మన ఎప్పుడైనా శరీరాన్ని? చదవమ్మా. ద్వేషించిన వాడు ఎవరు లేడు, ప్రతివాడును దాన్ని పోషించి పోషించుకుంటాడు. సంరక్షించుకుంటాడు దెబ్బ తగలకుండా, ఏమండి ప్రమాదాలు రాకుండా.
వానకు తగలకుండా, ఎండకి ఎండిపోకుండా ఏమండి సంరక్షించుకోవట్లేదు మనం. మన శరీరాన్ని ఎలాగైతే ఎండకు ఎండకుండా, వానకు తగలకుండా, ఆకలికి ఇది కాకుండా ఏమండి ప్రతి నిత్యం దీన్ని ఎలా ప్రతి అవసరాన్ని తీరుస్తూ, ఈ శరీర అవసరాన్ని ఏమండి శరీర కోరికలను తీరుస్తూ ఈ శరీరాన్ని ఎలాగైతే ప్రేమించి పోషించుకుంటున్నామో మనము క్రీస్తు అలాగే నీ భార్యను కూడా నువ్వు పోషించి సంరక్షించాలి. ఆమె అడిగిన ప్రతిదానిని, ఆమె కోరికలను తీర్చడానికి ప్రయత్నం చేయాలి. అది మంచిదైతేనే. మళ్ళీ వేరే చెడ్డ అయితే చేయటానికి మాకు ఆజ్ఞ లేదు. ప్రియమైన దేవుని పిల్ల చదువు. కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. క్రీస్తు సంఘాన్ని పోషించి సంరక్షించట్లేదా ఏమండి? అలాగే నా కుమార నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా? నీ భార్యను పోషించి సంరక్షించాలి. నేను పోషించనే నువ్వే పోయి పని చేసుకొచ్చి నన్ను బ్రతికించాం కదా ఏమండి? అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. భార్య నుంచి తినేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని పొద్దుస్తమానం కష్టం చేసి ఒక 500-600 సంపాదించుకుంటే వాటిని లాక్కునే భర్తలు ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని లేదండి? కుటుంబానికి ఆ స్త్రీ సంపాదించుకొచ్చినటువంటి 600లోనే సగం తీసుకుపోయేవాళ్ళు ఉంటారు, లేదా మొత్తం తీసుకొని పోయేవాళ్ళు ఉంటారు. పోయి మద్యంతో మత్తులై ఉంటారు. అట్లా వచ్చిన వారికి భోజనం వండి పెడుతున్నారు. ఎంత మంచివాళ్ళు అండి స్త్రీలు ఏమండి? స్త్రీలు చాలా మంచివాళ్ళు అండి. ప్రియమైన దేవుని పిల్లలు. తర్వాత ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనుడు, ఏక శరీరమవుదు. ఈ మర్మము గొప్పది. ప్రియమైన దేవుని పిల్ల. దేవుడు వీళ్ళిద్దరి మధ్య లోబడటం, లోబడాలి, ప్రేమించాలి. అరే నువ్వు ప్రేమించాలి, పోషించాలి, రక్షించాలి. అమ్మాయి నా కుమార్తె నువ్వు ప్రతి విషయంలో నీ భర్తకి లోబడి ఉండాలి. ఆయన మాట ఉండాలి. ఆయన మీద అధికారం చేయడానికి నీకు నేను అధికారం ఎవరికైనా జీవనం చెప్తుంది. ప్రియమైన దేవుడు లోబడంలో ప్రతి విషయంలో స్త్రీ లోబడి ఉండాలి. ప్రతి విషయంలో పురుషుడు స్త్రీని ప్రేమించగలిగితే, ఒకవేళ తప్పులు చేసిన దానిని నువ్వేం చేయాలి? కరెక్షన్ చేయాలి. దాన్ని ప్రక్షాళన చేయాలి. ఆ తప్పుల నుంచి బయటకు తీసుకొచ్చుకోవాలి. నువ్వు మళ్ళీ ఆ తప్పులకి వెళ్లకుండా తయారు చేసుకోవాలి. దాన్ని వాక్యం చేత తయారు చేసుకోవాలి. ఆ బాధ్యత ఎవరు పెట్టినాడు? పురుషులు పెట్టాడు. కానీ పురుషులు ఏం చేస్తున్నారు? ఈరోజు కొట్టి తగిలేస్తున్నారు. స్త్రీ బలహీన ఘటన చెప్పాడు. స్త్రీ బలహీనం ఉంటుంది. జాగ్రత్తగా ఏం చేయాలి? నువ్వు ఆమెని నడిపించుకోవాలి. ఒక కొండ ఉందండి, ఘటం అంటే కొండ. ఆ కొండని అమ్మ ఏంటి చూడండి, ఆ కొండని నువ్వు ఏదో ఆషామాషి పట్టుకుంటే కింద పడితే ఏమైంది? పగిలిపోద్దా? అలాంటిది నాయన స్త్రీ కూడా జాగ్రత్తగా జ్ఞానము చొప్పున నీ ప్రార్థనలకు ఆటంకం కలగకుండా జ్ఞానము చొప్పున కాపురం చేయను ఆయన అని చెప్పింది దేవుడు. మరి నువ్వేం చేస్తాను? అజ్ఞానం చొప్పున కాపురం చేస్తాను. రావటం ఎవరి పాపం ఏదో వస్తమానం మనందరికీ పొద్దున్న నుంచి వంట చేసి టిఫిన్ చేసి బట్టలు ఉతికి వంటుండి కట్టి నేను పంపించి మళ్ళీ వచ్చాక నీళ్ళోడి మళ్ళీ నీ వండి పెట్టి ఇదంతా పాపం ఎలా ఉంటుందండి? ఇసుకుపోయి ఆధార పెట్టారు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఇసుకుపోయి ఆధారంగా ఏదో నోరు జారిందనుకోండి, ఏం చేస్తాడు పురుషుడు? బాధించేస్తాడు, కొట్టేస్తాడు. కానీ ప్రియమైన బలహీనమైన ఘటనని నుంచి జ్ఞానం చొప్పున మనం ఏం చేయాలి? పురుషులు తీసుకున్నట్టు జ్ఞానం చొప్పున నువ్వు కాపురం చేయాలి. ఏదో అజ్ఞానంగా మాట్లాడటం, అజ్ఞానంగా కొట్టడం, అజ్ఞానంగా ఇంటికి పంపించేయాలి కుదరదా? ఎవరు ఈ పనులు చేయాలంటే దేవుడిని నమ్మినటువంటి బిడ్డలు. దేవుడు నమ్మని వాళ్ళు కూడా ఒకటి విన్న వాడబడివి ఉపయోగపడతాయి. ఈ మాట ఉపయోగపడవా? ఇదిగో ఇది స్త్రీ పురుషులకు దేవుడు ఇచ్చినటువంటి ఏర్పాటు చేసినటువంటి
వారి కుటుంబం శాంతి సమాధానంతో వర్ధిల్లాలంటే మీరిద్దరూ ఇదిగో ఈ రకంగా నేను చెప్పినట్లు మాత్రం ఉండాలి. ఈ కొద్ది విషయాలు చెప్పిన ఈరోజు ఈ విషయాలు కనుక గుర్తుపెట్టుకొని ఉండగలిగితే స్త్రీ ప్రతినిత్యం ప్రతి విషయం అండి, అది ఏ విషయమైనా ప్రతి విషయంలో ఏం చేయాలి? లోబడి ఉండాలి. నీకేం తెలుసా? నాకే తెలుసు, నీకే నోరు మూసుకు అంటావా? అంటే నువ్వు దేవుడు అన్నట్టే. ప్రభువునికి వల్ల నీ సొంత పురుషులు లోబడామని చెబితే నువ్వు ఫైట్ చేస్తే ఎట్లా? నాకెట్లా లోబడుతున్నా? నీ భర్తకు లోబడు అని చెప్పాడు కదా దేవుడు. మరి ఆయన నమ్మి నువ్వేం చేస్తున్నావు? వచ్చి మంచి పాటలు పాడతావు, మంచి ప్రార్థన చేస్తావు, మంచి కాలు చేస్తావు. లోపడటం కడికి వచ్చేసరికి పురుషుడు దగ్గరికి పాయ్ నీ మాట నేనే చల్పో అని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? తిరుగుబాటు చేస్తావా? దూషిస్తావా? అయితే నువ్వు ప్రభువుని నమ్మింది నిజం కాదు, అబద్ధం. ప్రభువుకు లోబడినట్టు నీ పురుషుడు లోబట్టలేదు అంటే నువ్వు ప్రభువుని నమ్మినవని 100%, 150 కాదు, అబద్ధం. నమ్మలేను. ఒకవేళ ఆయన నమ్మితే ఆయనకి ఎలా లోపడుతున్నావో నీ సొంత పురుషుడు కూడా లోపడతావు. నువ్వు లోపట్లేదంటే నువ్వు నమ్మలే, వేషం వేసుకున్నాడు. నమ్మిన వేషం మాత్రం వేసుకున్నావు కదంటారా? అబద్ధం అంటారా అని చెప్పి నిజంగా అంటారా? ఆయన చెప్పిన మాట కదా, ప్రభువునికి వలె నీ సొంత పురుషులకు లోబడి. ప్రభుకు లోపడుతున్నావు, పర్లేదు, మంచి మాటలు పడుతున్నావు. ఆదివారం వచ్చి క్రమంగా ఆరాధనలో కూర్చుకుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు. ఇంటికి బాగానే ఏం చేస్తున్నావు? అరే ఎవరు అరే అనేవాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా ఎక్కువ మాట్లాడితే కూడా ఉన్నారు. జాగ్రత్త. దేవుని బిడ్డలు అనిపించుకుంటున్నాం, దేవుని సంఘానికి వెళ్తాం అనిపించుకుంటున్నాం. ఆయన రక్తాన్ని శరీరాన్ని రక్తాన్ని పాల్గొని మనం తీసుకుంటున్నాం. తీసుకొని ఏ నోటితోనే ఆయన శరీరాన్ని తీసుకుంటున్నాం, ఏ నోటితో అయితే ఆయన రక్తాన్ని ఆయన పానీయంగా తీసుకుంటున్నాం. ఇది దేని బాగా తీసుకుంటున్నాం? మన పరిశుద్ధులంగా ఈ లోకంలో జీవించి ఆయన లోకానికి వెళ్ళడానికి, పరలోకం వెళ్ళడానికి, స్వతంత్రించుకోవడానికి చేస్తున్నటువంటి పని చేస్తున్నటువంటి ఈ నోరు, ఇదే నోటితో ఏం చేస్తున్నాం? ఇంటికి పోయి భర్త మీద యుద్ధం, భర్తపై తిరుగుబాటు, లేదా తిరుగుబాటు చేసేవాళ్ళు లేదా, తిట్టేవాళ్ళు లేదా, కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కొట్టేవాళ్ళు కూడా ఉన్నారంటే వీళ్ళు ప్రభువుకు లోబడట్లేదు. ప్రభువుకు లోబడితే ఖచ్చితంగా భర్తకు లోబడతారు. ఇది జ్ఞాపకం పెట్టి, ఇది బండ గుర్తు. ప్రభువుకు లోబడిన స్త్రీ ఖచ్చితంగా దేవుడి మాట నెరవేరాలి. నెరవేరట్లేదంటే ప్రభువుకి నువ్వు లోబడట్లేదు అర్థం. నీ భర్తకి లోబడినప్పుడే నువ్వు ప్రభువుకు లోబడినట్టు. నీ భర్తకు లోబడట్లేదంటే, నీ భర్త చెప్పిన మాట వినట్లేదంటే నువ్వు ప్రభు మాట వినట్లేదు. ప్రభు మాటలు ఇటు విని ఇటు వదిలేస్తున్నామని దేవుని దగ్గర రికార్డ్ అయిపోతుంది. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. స్త్రీలారా, నువ్వెవరైనా సరే, నీకు ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, లేకపోతే నీకు ఉద్యోగం ఉండొచ్చు, నీ భర్తకు ఏమి లేకపోవచ్చు. కానీ భర్త స్థానాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? నీకు శిరస్సు అని చెప్పాడు. నాకు శిరస్సు కాదు, నేను పాదాకాడేసి తొక్కుతాను అంటావా? దేవుడు చెప్పిన మాటను వ్యతిరేకిస్తావా? నీ శిరస్సును అవమానిస్తావా? నీ శిరస్సుపై తిరుగుబాటు చేస్తావా? నీ శిరస్సును నీ ఇష్టం వచ్చినట్టు తిడతావా? ఏమండి? సంఘమునకు క్రీస్తు శిరస్సు అయి ఉండో, సంఘానికి నేను శిరస్సు అని దేవుడు చెప్పాడు. అలాగే నీకు నీ భర్త శిరస్సు అని చెప్పినప్పుడు శిరస్సును తిడతామండి? అవమానిస్తావా? కొడతావా? సమాజంలో పరువు తీస్తావా? ఒకవేళ నీ భర్త పరువు తీస్తే నువ్వు భార్యగా నీ దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారిని కూడా నువ్వు అవమానించిందాను. ఆయన పరువు తీసిందాన్ని. ఆయన తిట్టినట్టే నీ భర్తను నువ్వు తిడితే, నీకు శిరస్సు అయిన భర్తను నువ్వు తిడితే ఖచ్చితంగా నీ సంఘంలో ఉన్నావు కదా నువ్వు, మరి సంఘానికి శిరస్సు అయిన నీ దేవుడిని కూడా నువ్వు తిట్టినట్టే, నువ్వు అవమానపరిచినట్టే, నువ్వు లోబడనట్లే. జాగ్రత్త. ఈ రాత్రికాల సమయంలో నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన జాగ్రత్త గుర్తుపెట్టుకోండి.
గుర్తుపెట్టుకొని, ఒకవేళ ఎవరైనా నేను లోపడలేదు తండ్రి అని ఒక తీర్మానానికి రండి. లోపడని వారు, భర్తని వ్యతిరేకించిన వారు, భర్తకు దగ్గరగా లేని వారు, భర్తకు దూరంగా ఉన్నవారు ఒకవేళ ఎవరైనా ఉన్నట్లయితే ఈ రాత్రి కాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్న దేవుడు ఖచ్చితంగా నీ గురించే మాట్లాడుతున్నాడేమో ఆలోచించుకో. నీ భర్తకి దూరంగా ఉన్నావా? ఖచ్చితంగా పశ్చాత్తాపడి, దేవుని దగ్గర పశ్చాత్తాపడి క్షమించమని భర్తను అడగటమే. వెళ్ళి అడిగి భర్త సహకారం తీసుకొని భర్తతో కలిసి వెళ్ళాలి. నువ్వు చేసిన పొరపాటుకి భర్త అయా క్షమించు, నేను పొరపాటు చేసిన నీకు దూరంగా ఉన్నా, ఇదిగో నీపై తిరుగుబాటు చేసిన నేను వదిలిపెట్టి వచ్చేసానని పశ్చాత్తాపడాలి. లేకపోతే దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోడు. ఎల్లప్పుడు ఎప్పుడు నీ పురుషుడికి, నీ భర్తకి ప్రతి విషయంలో లోపడని చెప్పాడు. మరి నువ్వు దూరంగా ఉన్నావంటే లోపడలే. అందుకే నువ్వు నీ భర్తకు దూరంగా ఉన్నావు. నీ శిరస్సును అవమానిస్తున్నావు. నీ శిరస్సుని ఈ సమాజంలో చేతగాని వాడిగా చూపిస్తున్నావు. నువ్వు దూరంగా ఉన్నావంటే నీ భార్య, నీ భర్త చేతగాని వాడి కింద లెక్కేసినట్లే. సహోదరి జాగ్రత్త. నీ భర్తని లోకానికి పట్టించినట్లే నువ్వు. నీ భర్త మంచివాడు కాదని నువ్వు పట్టించినట్లే. నువ్వు సమాధానపడు. నీ జీవితంలో దూరంగా ఉన్న నువ్వు మళ్ళీ నీ భర్తతో మాట్లాడు. అయ్యా క్షమించు, నీకు దూరంగా ఉన్నా, నీ తండ్రి గారి దేవునికి విరోధంగా, నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను. పాపం అంటే వదిలిపెట్టి రాగలేని పాపం అంటే ఏదో పాపం చేస్తారు. కనుక నన్ను క్షమించాయి, వాళ్ళని నష్టాన్ని వచ్చాయి, నన్ను చేసేవాడు అనే మనస్సు, అనే తలంపు, అనే తీర్మానం తీసుకోవాలి. ఎవరైనా ఈ పరిస్థితిలో ఉన్నటువంటి స్త్రీ దేవుడు చెప్పిన మాటని అలా మనం వెళితే, పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి వెళితే దేవుడు సంతోషిస్తాడు. మీ ఇద్దరి మధ్య మన ప్రేమానురాగాలు ఏర్పాటు చేస్తాడు. మళ్ళీ ఆయన బహుమానం ఇవ్వడానికి సిద్ధపడతాడు. గర్భఫలం ఎవరిచ్చి బహుమానం? దేవుడిచ్చి బహుమానం. మరి ఆయన గర్భఫలం ఇవ్వకుండా నువ్వు ఇంకా దూరంగా ఉంటా, నేను ఆడంటా ఏడంటా, నేను మా భర్తకు వ్యతిరేకంగా ఉంటానంటే ఫలం ఏంటంటే దేవుడు సిద్ధంగా ఉండడు. మరి మీ ఇద్దరికి దగ్గర లేదు. ఏంటి పరిస్థితి? నువ్వు భర్తకు లోబడలేదు. ఒకవేళ సరే ఆయన నిన్ను ప్రేమించలేదు, ఒకవేళ ఆయన నిన్ను ప్రేమించకపోయినా నువ్వేం చేయాలా? నువ్వు లోబడాలా. నువ్వు లోబడితే నిన్ను నీ పవిత్ర ప్రవర్తన బట్టి ఆయనే, అరే నేను ఎంత పొరపాటు చేశా, నా భార్యను ప్రేమించలో వదిలేశా, చాలా ఇబ్బంది పెట్టినా, తప్పైందమ్మని ఆయన నీ కాడికి వస్తున్నాడు. ఒకవేళ అతను తప్పై ఒకవేళ నువ్వు వచ్చినా నువ్వు మళ్ళీ అతన్ని ప్రేమించి క్షమించాయా? సరే ఏదో ఒకటి పొరపాటు, నీ తప్పైందో నా తప్పైందో, మన ఇద్దరు ఇట్లా దూరం అంటాం మంచిది కనుక వచ్చాయి, నేను వచ్చేస్తాను అని లోబడు. దేవుడు లోబడమన్నాడు, లోబడు. ఒకవేళ పురుషుడు తప్పైతే భార్య మీద ఏదైతే ప్రేమని వదిలిపెట్టాడో, ప్రేమ లేకుండా ఇష్టానుసారంగా చేశాడు, మళ్ళీ అతను ప్రేమించాలి, తన భార్య నక్కున చేసుకోవాలి. అదే ఆమె పొరపాటు చేస్తే ఏం చేయాలా? పరిశుద్ధపరచుకోవాలి. అందులో నుంచి ఆ పాపంలో నుంచి ఆ శాపంలో నుంచి తీసుకొచ్చుకోవాలి. బట్టి మంచి మాటలతో మళ్ళీ అటు వైపు వెళ్లకుండా చేసుకోవాల్సిన బాధ్యత పురుషుడిది. కనుక ప్రియమైన దేవుడు, ఈ మాటల చేత పురికొల్పబడి ఎవరైనా ఉన్నట్లయితే ఈ దేవుడి మాటలు విన్న మీరు ఈ రాత్రికాల సమయంలో తీర్మానం చేసుకోండి. ఒక స్త్రీ అయితే నీ భర్తకు నువ్వు దూరంగా ఉంటే ఈ రాత్రికాల సమయంలో దేవుడిని తీర్మానం చేసుకొని అడుగుతున్నాడు, నువ్వు సిద్ధమేనా? నువ్వు తీర్మానం చేసుకుని నీ భర్త దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావని ఇదిగో ఈరోజు దేవుడు నీకు ప్రశ్నిస్తాను. తీర్మానం చేసుకోగలవా? నీ భర్తను క్షమించగలవా? ఒకవేళ నీ భర్త నీ మీద ఫైట్ చేసి నిన్ను కొట్టి నిన్ను గాయపరిచి పంపిస్తే నువ్వు క్షమించే గుణం లేదా? నీ భార్య క్షమించవా? దేవుడు జతపరిచిన వారిని ఏం చేయకూడదు, విడగొట్టకూడదు చెబుతుంది కదా పై. మరి నువ్వు ఎలా అంటావు? దేవుడు జతపరిచిన మీరు విడిగా ఉంటే దేవుడికి సంతోషం అండి. కనుక ప్రియమైన దేవునికి ఓ సహోదరుడా, మీరిద్దరిలో ఎవరిని రోడ్డు పట్టున్నా ఒకరినొకరు, స్త్రీ అయితే లోపడండి, పురుషుడైతే ప్రేమించండి, పురుషుడైతే ఆమె మీద పొరపాటుకుండా వాటన్నింటిని తీసివేసి మళ్ళీ దగ్గర తీసుకోండి, క్షమించండి. మరలా అటువైపు వెళ్లకుండా
నీ భార్యను ప్రేమించు అని దేవుడు చెబుతున్నట్టు ఈ మాటలు ఇదిగో ఈ స్త్రీ పురుషుల్లో ఈ రాత్రికాల సమయంలో ఫలించి అభివృద్ధి చెందాలి. ఒకరి పట్ల ఒకరు పశ్చాత్తాపం కలిగి జీవించాలి. ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలను జీవించి వారి కుటుంబాలను కట్టుకోవాలని దేవుడి రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుడిలా కోరుతున్నాడు. కనుక కుటుంబాలను కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ భర్తలకు లోబడండి. ఒకవేళ పురుషులైతే మీ భార్యను ప్రేమించండి. అన్ని విషయాలు ప్రేమించి వాళ్ళు ఏదైనా పొరపాటున్నా మీరు క్షమించి అప్పులు చేర్చుకోండి. అప్పుడే మీ ఇద్దరి కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో క్షేమాభివృద్ధిలో దేవుడు నడిపిస్తాడు. ప్రియమైన దేవుని పిల్ల కనుక ఈ కొద్ది మాటలు మనందరి వీటిలో మరి ఫలించి అభివృద్ధి చెంది ఎవరైనా ఇలా దూరంగా ఉంటే భార్య భర్తల వారు దేవుడు వారిని ఒకటి చేయగాక. దూరంగా ఉన్న వారి దగ్గర వారి గర్భఫలాలు దేవుడు దయచేయనుగాక. ఇటు మాటలు వారి హృదయాలను భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారం వారి కుటుంబ జీవితాలను సుఖ సంతోషంతో నడిపించునుగాక. ఆమె ప్రార్థన చేస్తున్నాం.